చేయాలి, డిఫరెంట్ మన ఏ టైప్లో మన డేటా అనేది థెఫ్ట్ అవుతూ ఉంటుంది అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఓకేనా. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ సెక్యూరిటీ మనం దేనికి ప్రొవైడ్ చేయాలి? యాక్చువల్గా మీరు ఎక్కడి నుంచో ఇన్స్టాల్ చేసుకుంటున్న యాప్గా, లేకపోతే మీ దగ్గర ఉన్న మొబైల్ ఆర్ సిస్టమ్కా? ఆబ్వియస్లీ మొబైల్ ఆర్ సిస్టమ్కే కదా మీరు సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చే యాప్స్ని మీరు ప్రతి యాప్ని చూసుకుని ఆ యాప్లో అది సెక్యూర్గా ఉందా లేదా అనేది మనం చూసుకుని దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చేస్తాయి, క్రోమ్ నుంచి వచ్చేస్తాయి ఆ యాప్స్ అన్ని. మీరు అది ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వస్తున్నాయా లేదా అనేది మీరు అవన్నీ క్రాస్ చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలంటే మీకు చాలా టైం టేకెన్. అది అర్థం కాకపోవచ్చు కూడా, ఎందుకంటే అది ట్రస్టెడ్దో లేదో మనకు తెలియదు. కానీ చాలా మంది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి మాక్సిమం ట్రస్టెడే వస్తాయి. కానీ మనం మేజర్గా సెక్యూరిటీ దేనికి ప్రొవైడ్ చేసుకోవాలి? మనం సిస్టమ్ మాత్రమే ప్రొవైడ్ చేసుకోవాలి. ఆ సిస్టమ్కి ఓన్లీ చూసారంటే మీకు ఇక్కడ 5 కనబడుతున్నాయి కదా, ఆ 5లో ఒక లాస్ట్ 3 స్టెప్స్ ఉన్నాయి కదా, దానికి మాత్రమే మీరు సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసుకుంటే, అంటే సైబర్ సెక్యూరిటీ దానికి అప్లికేబుల్ అవుతుంది. దానికి మాత్రమే మీరు సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసుకుంటే మనం డేటా అనేది థెఫ్ట్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు జాగ్రత్తగా. ఇనీషియల్గా చూస్తే అప్లికేషన్స్ అంటే ఏంటంటే మన మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, యాప్స్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకునే అప్లికేషన్స్ అన్ని కమ్స్ అండర్ కేటగిరీ ఆఫ్ అప్లికేషన్స్. నెక్స్ట్ సర్వీసెస్ అంటే మిడిల్ వేర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్. మిడిల్ వేర్ అనేది ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ దట్ ప్రొవైడ్స్ కామన్ సర్వీసెస్ అండ్ క్యాపబిలిటీస్ టు ద అప్లికేషన్ అవుట్ సైడ్ ఆఫ్ ద వాట్ ఆఫర్డ్ బై ద ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మనం ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అది మనకు ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థం అవ్వాలి, ఆ యాప్ని మనం తీసుకుంటున్నాం డౌన్లోడ్ చేసుకుంటున్నాం అని ఒకళ్ళు మనకి చెప్పాలి అని అంటే అది అది ఎవరు చెప్తారు అని అంటే మిడిల్ వేర్ అనే సాఫ్ట్వేర్ చెప్పుద్ది అనమాట. అంటే ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఈ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, ఓకే డౌన్లోడ్ మనం ప్లే స్టోర్కి వెళ్ళి ఒక యాప్ని సెర్చ్ చేసాం. యాప్ని సెర్చ్ చేసినప్పుడు నాకు వాట్సాప్ మెసెంజర్ కావాలి అని ఫేస్బుక్ ప్లే స్టోర్లో సెర్చ్ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేస్తాం. ఇనిషియల్గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మిడిల్ వేర్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ తోటి కొలాబరేట్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్తో కొలాబరేట్ అయ్యి దానికి ఓకే ఆపరేటింగ్ సిస్టమ్ ఓకే అలౌ చెయ్యి అని అంటే మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది. కొన్నిసార్లు మీరు యాప్స్ చూసారంటే యాప్ నాట్ ఇన్స్టాల్ అని వస్తుంది లాస్ట్లో. అదంతా ఏంటంటే అది మిడిల్ వేరు పంపించిన ఇన్స్ట్రక్షన్స్ని ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యాక్సెస్ చేసుకుంటలేదు, తీసుకుంటలేదు, నాకు వద్దు ఈ అప్లికేషన్ అని చెప్తుంది. ఇలా మేజర్గా ఎక్కడ కనిపిస్తుంది అంటే మీకు అన్నోన్ సోర్సెస్ నుంచి యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే ఇలా చూపిస్తుంది. యాప్ నాట్ అంతా చూపిస్తుంది, ఇన్స్టాలింగ్ అనే వస్తుంది. ఆ ఇన్స్టాలింగ్ అని అంతా మిడిల్ వేరే చూసుకుంటుంది. ఇన్స్టాలింగ్ అయిన ఫైనల్ స్టెప్లో ఇన్స్టాలింగ్ అని స్టార్ట్ అయినప్పటి నుంచి అది ఆపరేటింగ్ సిస్టమ్ తోటి చెక్ చేసుకుంటుంది, క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే మనం చైనా వద్దా అని చూసుకుంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్కి ఓకే అయితే అది ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వచ్చింది అని ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని అలౌ చేస్తే అప్పుడు మీకు యాప్ ఇన్స్టాల్ అని వస్తుంది. ఇది మొబైల్ ఫోన్ కోసం. కానీ యాక్చువల్గా మన మొబైల్కి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, మనకి మొబైల్కి వచ్చేటప్పటికి ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు, యూఏ అని అంటారు, అంటే యూజర్ ఇంటర్ఫేస్ అని అంటారు. మీకు యూఏ అని ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్తే తెలుస్తుంది యూజర్ ఇంటర్ఫేస్ అని. అలాగే సిస్టమ్కి వచ్చేటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఏంటంటే కొన్నిసార్లు మీరు ఏం చేస్తారంటే లార్జ్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తారు. అంటే మీ ఒక సిస్టమ్ స్పెసిఫికేషన్స్కి సంబంధం లేని అని. ఇప్పుడు సపోజ్ యాక్చువల్గా మీది ఒక 2GB ర్యామ్ 2GB ఆర్ 4GB ర్యామ్ అని ల్యాప్టాప్ అనుకోండి ఆర్ సిస్టమ్ అనుకోండి. కానీ మీరు ఏం చేస్తారంటే ఫోటోషాప్ లేటెస్ట్ వెర్షన్ వేయాలనుకుంటున్నారు. కానీ అది ఏం చేయాలంటే ఫోటోషాప్కి వేయాలంటే మినిమం 8GB ఉండాలి, లేకపోతే రన్ అవ్వదా అంటే అవుతుంది కానీ స్లో అయిపోతుంది. అలాగే 2GB దాంట్లోనే మీరు ఇంకా పెద్ద అప్లికేషన్ వేయాలనుకున్నారు అనుకోండి, అది ఓపెన్ అవుతుందా? అసలు ఓపెన్ అవ్వదు. ఎందుకంటే మీకు ముందే చెప్పేస్తుంది సమ్ ఎర్రర్ ఎక్కడని, అలాగా సో ఏదో ఒక ఎర్రర్ మెసేజ్ అనేది మీకు డిస్ప్లే చేస్తుంది, కానీ ఓపెన్ అవ్వదు. కొన్నిసార్లు ఇన్స్టాలే అవనవదు. అలాగా డిఫరెంట్ టైప్స్ లో ఆపరేటింగ్ సిస్టమ్ అని ప్రతిదాన్ని యాక్సెస్ చేసుకోలేదు. అది దాని స్పెసిఫికేషన్స్ తగ్గట్టుగానే మీరు అన్ని స్పెసిఫికేషన్స్ 1TB ర్యామ్ పెట్టుకుని 16GB రోమ్ పెట్టుకుని ఇవన్నీ పెట్టుకున్నారు. పెద్ద హార్డ్ డిస్క్లు ఇవన్నీ పెద్ద పెట్టుకుని ఎక్కువ వాల్యూ ఉన్నాయన్నీ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఎంత పెద్ద ఆపరేషన్ చేయాలన్నా సరే మీకు ఈజీగా అవుతుంది, స్పీడ్ ఒక మీద అవుతుంది. నెక్స్ట్
నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చింది ఓఎస్ కెర్నల్, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్. ఈ కెర్నల్ అంటే ఏంటంటే ఇది ఒక ఇంట్రాక్షన్ అన్నమాట. అంటే ఇంట్రాక్షన్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి ఒక ఇంట్రాక్షన్ లాగా. ఇప్పుడు మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఏం చేస్తామంటే, ఇప్పుడు ద కెర్నల్ ఈజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఎట్ ద కోర్ ఆఫ్ ఏ కంప్యూటర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ కంప్లీట్ కంట్రోల్ ఎవ్రీ ఇన్ సిస్టమ్. అంటే ఎవ్రీథింగ్, మన కంప్యూటర్ కి సంబంధించిన ఎవ్రీథింగ్ ని ఇదే కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ లో మీరు ఒక ప్రోగ్రామ్ రన్ చేశారు. రన్ చేసిన తర్వాత ఇనీషియల్ గా ప్రోగ్రామ్ ఏమవ్వాలి, మనకి స్టోరేజ్ డివైస్ లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి. స్టోర్ అవ్వాలంటే మనం ఇచ్చింది ఒక రకమైన డేటా, అది స్టోర్ చేసుకోవాల్సింది వేరే రకమైన డేటా. అంటే మనం ఏం చేస్తాం, క్యారెక్టర్స్, నెంబర్స్, వర్డ్స్ దీని రూపంలోనే కదా మనం ఇవ్వగలం. ఎందుకంటే నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజే సిస్టమ్ తీసుకుంటది కాబట్టి ఆ హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజే మనం డిస్ప్లేలో మనకు కనబడుతుంది. కానీ ఆ హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ సిస్టమ్ కి అర్థం అవ్వదు కాబట్టి అది ఏం చేయాలి, వన్స్ అండ్ జీరోస్ గా కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఆ డేటాని ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేయించగలగాలి. అలా ట్రాన్స్ఫర్ చేయించాలి అని అంటే మనకి కెర్నల్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. అది ఇన్బిల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటే వచ్చేస్తుంది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఇది కూడా. ఈ కెర్నల్ అనేది అటు హార్డ్వేర్ తోటి ఇటు ఆపరేటింగ్ సిస్టమ్ తోటి కొలాబరేట్ అయ్యి డేటా అనేది ప్రాసెసింగ్ అనేది చేస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా ఇది ఇక్కడ వరకు? రెస్పాండ్ అవ్వండి, స్పీడ్ మీద ఏమైనా చెప్తున్నానా లేదా అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ ఇందాక మనం చూసాం కదా, ఇదంతా కింద మనకు కనబడుతున్న సిపియు, మెమొరీ, డివైస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎందులో ఉంటాయి, హార్డ్వేర్ సంబంధించినవి కదా ఇవన్నీ మనకి హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి డిఫరెన్స్ ఏంటి, మనం సాఫ్ట్వేర్ అనేది చేతులతో పట్టుకోలేం కదా. అప్లికేషన్స్ ని, యాప్స్ ని మనం చేతులతో పట్టుకోగలమా, అందులో ఏముందో అదంతా మనం పట్టుకోలేం. మనం ఏదైతే టచ్ చేయగలమో అవి మాత్రమే కమ్స్ అండర్ హార్డ్వేర్ అన్నమాట. మిగిలిన అప్లికేషన్స్ అన్ని సాఫ్ట్వేర్ వస్తాయి. ఈ హార్డ్వేర్ లో ఏముంటది, సిపియు, మెమొరీ, ఇవన్నీ ఇంకా రిమైనింగ్ డివైజెస్ అన్ని మనం మదర్ బోర్డ్ చూసాం కదా, ఆ మదర్ బోర్డ్ లో ఉన్న రిమైనింగ్ డివైజెస్ అన్ని ఈ డివైజెస్ కిందకి వచ్చినాయి అనుకుంటాం. ఈ అప్లికేషన్ లో రన్ చేసిన ఒక ప్రోగ్రాము ఈ ఒక మెమొరీతో కొలాబరేట్ అవ్వాలన్నా, లేదు సిపియు దగ్గరికి వెళ్ళాలన్నా, వేరే డివైస్ లోకి వెళ్ళాలన్నా సరే మనకు కావాల్సింది ఏంటి, ఒక కెర్నల్ అనేది కావాలి. ఆ కెర్నల్ ఏంటి, ఇటు అప్లికేషన్స్ కి ఇటు హార్డ్వేర్ డివైస్లకి మధ్యలో ఉండి దాని డేటా అనేది అప్లికేషన్ నుంచి మెమొరీకి, మెమొరీ టు అప్లికేషన్స్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడమే దాని వర్క్ అన్నమాట. ఇది ఇన్బిల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో కలిపి వచ్చేస్తుంది. ఓకే, ఇది మేజర్ గా కెర్నల్ అనేది. కెర్నల్ అని అంటారు. బట్ ఏంటంటే మనం ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తాం. ఓఎస్ అంటాం, అంటే విండోస్ ఓఎస్, మ్యాక్ ఓఎస్ అని, లైనక్స్ అని, ఒబాంటూ అని, ఇవా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్ గురించి చెప్తాం. కానీ ఈ కెర్నల్ అనేది కూడా ఓఎస్ తో పాటే ఇన్స్టాల్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. మీరు ఓఎస్ మీ సిస్టమ్ లో వేసుకున్నప్పుడు ఆ సిస్టమ్ దాంతో పాటు కెర్నల్ కూడా ఇన్స్టాల్ అయిపోద్ది. ఆ కెర్నల్ అనేది ఏం చేస్తుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ లో పర్ఫామ్ చేసిన ప్రతి ఒక్క ఆపరేషన్ ని త్రూ కెర్నల్ ద్వారా రిమైనింగ్ హార్డ్వేర్ డివైజెస్ కి ప్రాసెసింగ్ అనేది చేస్తుంది. అటు ఇటు డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అటాక్స్. అంటే మనకి ఏ విధంగా సైబర్ సెక్యూరిటీ అటాక్స్ అనేది మనకు జరుగుతాయి. యాక్చువల్ గా 2 టైప్స్ లో జరుగుతాయి. ఒకటి వెబ్ బేస్డ్, ఒకటేమో సిస్టమ్ బేస్డ్. వెబ్ బేస్డ్ అంటే ఇందాక మనం చెప్పాం కదా, క్రోమ్ నుంచి ఏమైనా అన్నౌన్ సోర్సెస్ అప్లికేషన్స్ మీరు ఇన్స్టాల్ చేసేసుకున్నారు అనుకోండి, అదంతా వెబ్ బేస్డ్ అనమాట. ఏదైనా ఈమెయిల్ ఏమైనా వచ్చింది అనుకోండి, అదంతా వెబ్ బేస్డ్. వెబ్ బేస్డ్ నుంచి వచ్చినాయి అవన్నీ మీకు ఎక్కడ ఇన్స్టాల్ అవుతాయి, మీ సిస్టమ్ లోనే కదా. అవన్నీ నెక్స్ట్ వచ్చేటప్పటికి సిస్టమ్ బేస్డ్ అంటే ఏంటంటే వైరస్లు కానీ ఇంకా రిమైనింగ్ అన్ని సిస్టమ్ బేస్డ్కి వస్తాయి. అంటే మీ వెబ్ బేస్డ్ నుంచి వచ్చిన డేటా అంతా సిస్టమ్ బేస్డ్గా కన్వర్ట్ అయిపోతుంది. అంటే మీరు ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా సిస్టంలోనే సేవ్ అవుతుంది కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఒక పెన్ డ్రైవ్ తీసుకొచ్చి ఇంకో పెన్ డ్రైవ్ లో ఆల్రెడీ వైరస్ ఉన్న ల్యాప్టాప్ లో తీసుకొచ్చి
పెన్ డ్రైవ్ని మీ ల్యాప్టాప్లో పెడతారు. అప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది వైరస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే కొంచెం వేరే డేటా అనేది తీసేసుకుంటుంది. షార్ట్ కట్స్ వచ్చేస్తూ ఉంటాయి. మీరు ఒక్కొక్కసారి చూసారంటే మీకు తెలియకుండానే మీ పెన్ డ్రైవ్లో షార్ట్ కట్స్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే మొబైల్ ఫోన్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తారు డేటా కేబుల్ యూజ్ చేసి. అలా కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ న్యూ ఫోన్ అనుకోండి, సిస్టంలో ఉన్న వేరే డేటా అనేది ఫోన్ తీసేసుకుంటుంది. అప్పుడు ఫోన్ స్లో అయిపోతుంది. లేదు ఫోన్ ఎప్పుడుదో పాతది వేరే ప్రతి దానికి యూజ్ చేస్తారు అని అంటే, ఎందుకంటే ఫోన్లో మనం ఎక్కువ సెక్యూర్గా ఉండం ఈ వెబ్ బేస్డ్కి సంబంధించి. అంటే ఏదో ఒక యాప్ కదా ఇన్స్టాల్ చేసేద్దాం, లేకపోతే కొన్ని మంది ఏం చెప్తారంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకో, రిఫర్ చెయ్యి, మనీ వస్తాయి, ఆ టైప్లో కొన్ని చెప్తారు. కొన్ని ట్రస్టెడ్ అయితే ఓకే, కానీ నాన్ ట్రస్టెడ్గా ఉంటాయి. అలాంటివి ఏం చేస్తారంటే మీరు కొన్ని యాప్స్ ఉంటాయి, అవి మీకు ఇన్స్టాల్ చేసుకుంటే ₹10 వస్తాయి, లేకపోతే ఆ యాప్ని 5 minutes చూడండి అని సంథింగ్ అలా ఉంటాయి. అలా ఏం చేస్తారంటే దాంట్లో మీరు ఇంకా చూడరు. ఓకే, మనకి మనీ వస్తున్నాయి కదా అన్న విధంగా ఆ యాప్ని మొత్తం అందులో ఉన్న ప్రతి యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఏమి ఒక్కటి కూడా ప్లే స్టోర్ నుంచి మీకు ఇన్స్టాల్ అవ్వవు. అంతా క్రోమ్ నుంచి, బయట వేరే అన్నోన్ సోర్సెస్ నుంచి వస్తాయి. మీరేం చేస్తారంటే మనీ వస్తుంది కదా, సర్లే ఖాళీగా ఉంటున్నాం కదా ట్రై చేద్దామన్న ఒక ఇదితో మీరు ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు ఏమవుతుంది, మీ డేటా అంతా ఆటోమేటిక్గా ఫోన్లో వైరస్ వచ్చేసి ఉంటుంది. దాన్ని మీరు ఏం చేస్తారు, డేటా కేబుల్ నుంచి సిస్టమ్ కనెక్ట్ చేస్తారు. సిస్టమ్ కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ వైరస్ అనేది సిస్టమ్కి వెళ్ళిపోద్ది. సిస్టమ్ నుంచి ఏం చేస్తారు, ఆ డేటాని పెన్ డ్రైవ్లో తీసుకుంటారు. పెన్ డ్రైవ్ నుంచి వేరే ఫ్రెండ్కి ఇస్తారు. అలా ఇంకా మీ వైరస్ అనేది అలా వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఎలాగ మనం ప్రివెంట్ చేయాలనేది చూద్దాం. ఈ 2 మేజర్గా మనకి వచ్చే అటాక్స్ అనమాట. అంటే సైబర్ సెక్యూరిటీకి ఇవి ఈ 2 విధాలుగా మన డేటా అనేది థెఫ్ట్ అవుతూ ఉంటుంది. లైనక్స్ అంతా అది క్లౌడ్ ఆర్కిటెక్చర్లో వస్తుందిలేండి మీకు. ఓకే, ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే మీకు సిస్టమ్ బేస్డ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇంకా ఆఫ్లైన్ కిందనే కదా, మీరు డేటా వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. త్రూ ఆన్లైన్ ద్వారానే మీరు చేయరు. ఆన్లైన్ నుంచే ఎక్కువ వస్తుంది మీకు. ఆన్లైన్ నుంచి వచ్చిందే ఆఫ్లైన్లో అలా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. ఒకదాని నుంచి ఒకటి అలా. ఓకేనా, ఇది 2 types ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అటాక్స్ అన్నమాట, వెబ్ బేస్డ్, సిస్టమ్ బేస్డ్. నెక్స్ట్ వెబ్ బేస్డ్ అటాక్స్ ఏంటో చూద్దాం. ఓకే వెబ్ బేస్డ్ అటాక్స్ లో ఫస్ట్ ఇంజెక్షన్ అటాక్స్, సెకండ్ ది డిఎన్ఎస్ స్నూఫింగ్. వెబ్ బేస్డ్ అటాక్స్ అంటే ఏంటంటే ఒక డెఫినేషన్ లో చెప్తాను చూడండి. దీస్ ఆర్ ద అటాక్స్ విచ్ అక్కర్స్ ఆన్ ఏ వెబ్సైట్ ఆర్ వెబ్ అప్లికేషన్స్. ఇందాక మనం చెప్పినట్టుగా వెబ్సైట్ నుంచి కానీ వెబ్ అప్లికేషన్స్ నుంచి కానీ ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నప్పటి నుంచి అక్కర్ అవుతుంది. ఓకే, మనం ఇందులో కొన్ని ఇంపార్టెంట్ అయిన వెబ్ బేస్డ్ అటాక్స్ అంటే మనం జనరల్ గా జరిగేవి చూద్దాం. ఫస్ట్ ఇంజెక్షన్ అటాక్స్. ఇంజెక్షన్ అటాక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ అటాక్ in which some data will be injected into a web application to manipulate the application and fetch the required information. అంటే ఏం చేస్తారంటే కొంచెం మన హ్యాకర్స్ ఉంటారు. ఏదైనా సరే ఏ వైరస్ వచ్చినా సరే, లేకపోతే ఏ సైబర్ అటాక్ జరిగినా సరే మనకి హ్యాకర్ నుంచే వస్తాయి. హ్యాకర్ అంటే కొన్ని సిస్టమ్ బేస్డ్ గా ఆటోమేటిక్ గా మన సాఫ్ట్వేర్ ఏదైనా ఇన్స్టాల్ చేసినప్పుడు షార్ట్ కట్స్ అవి డౌన్లోడ్ అయిపోయి ఆటోమేటిక్ గా కొన్ని జరుగుతాయి, అది వేరే విషయం. చాలా వరకు జరిగేది ఏంటంటే హ్యాకర్సే చేస్తూ ఉంటారు. అంటే మీ డేటా కోసం మీరు హయ్యర్ అఫీషియల్స్ అనుకోండి, లేకపోతే ఏమైనా మీ దగ్గర ఏమన్నా ఇంపార్టెంట్ డేటా ఉన్నదనుకో, ఎక్కువ హ్యాకర్స్ హ్యాక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి మిలిటరీకి సంబంధించింది కానీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించింది కానీ, నేవీకి సంబంధించింది కానీ, ఈ మెడికల్కి సంబంధించింది కానీ డేటా అంతా ఎందుకు అంత సెక్యూర్ గా ఉంచాల్సిన అవసరం ఏముంది? మనలాగా ఒక మొబైల్ ఫోన్ ఇచ్చి అంత సెక్యూర్ గా లేకుండా పెట్టుకోవచ్చు కదా. కొంతమంది ఏం చేస్తారంటే మొబైల్ ఫోన్స్ బదులు వాకీ టాకీని యూజ్ చేస్తారు ఈ నావీ వాళ్ళు. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ నుంచి ట్రాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎవరు ట్రాక్ చేస్తారు? మన ఇంట్లో వాళ్ళు ఏమైనా ట్రాక్ చేస్తారా? చేయరు కదా. ఎవరికైతే మన అవసరం ఉందో, మనం ఎక్కడెక్కడ ట్రావెల్ అవుతున్నాం, మన నెక్స్ట్ మూవ్ ఏంటి అని తెలుసుకోవడానికి
హ్యాకర్స్ అనే వాళ్ళు ట్రాక్ చేస్తారు. ఈ హ్యాకర్స్ ట్రాక్ చేసి ఏం చేస్తారు, వేరే దేశాలకి వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఇండియా మీదకి ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా వస్తుంటే అది ఏ వే నుంచి వస్తున్నారు అదంతా తెలుసుకోవడానికి ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక హ్యాకర్ని పెట్టుకుంటారు. యాక్చువల్గా అది ఎథికల్ హ్యాకింగ్ కింద వస్తుంది, అంటే మన సెక్యూరిటీ కోసం మనం పెట్టుకుంటే. కానీ అది ఏమవుతుందంటే యాక్చువల్గా ఎథికల్ హ్యాకింగ్ అనేది వాళ్ళకి ట్రైన్డ్ హ్యాకర్స్ ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్ లో ట్రైన్డ్ హ్యాకర్సే, బట్ ఏంటంటే వాళ్ళు మనీ కోసం చేయకుండా, మన ఒక అఫీషియల్ వర్క్ గా చేయకుండా బ్యాక్ ఎండ్ లో చేసి వేరే దేశాలకు అమ్ముతూ ఉంటారు. వాళ్ళకి మన డేటా అనేది ఎప్పుడు దొరకకూడదు, అది మనం మేజర్ గా చూసుకోవాల్సింది. ఓకేనా. ఇందులో ఏంటంటే ఇంజెక్షన్ అటాక్స్ లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అని, కోడ్ ఇంజెక్షన్, లాగ్ ఇంజెక్షన్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఎస్క్యూఎల్ అంటే మీ అందరికీ తెలుసు కదా, డేటాబేస్ అని. ఇప్పుడు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్ లో ఇప్పుడు ఒక ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ నుంచి తీసుకుందాం. ఫస్ట్ చూడండి, హ్యాకర్ ఐడెంటిఫైస్ vulnerable SQL driven website and inject the malicious SQL query via input data. ఇప్పుడు సపోజ్ మనం ఒక క్వారీ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే, హ్యాకర్ అనేవాడు SQL డేటాకి సంబంధించిన దాంట్లో ఒక క్వారీని పెడతారు. అది మనకి తెలియదు వాడు అందులో ఉంది అని. మనం ఏం చేస్తాం, ఆ మెలిషియస్ SQL క్వారీ ఈజ్ వ్యాలిడేటెడ్ అండ్ కమాండ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై డేటాబేస్. దాన్ని ఏం చేస్తామంటే మన డేటాతో పాటు దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసేస్తాం, వాళ్ళ హ్యాకర్ ఇచ్చిన ఒక SQL డేటాబేస్ సంబంధించి. అదేం చేస్తుంది, డేటాబేస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. డేటాబేస్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ హ్యాకర్ జనరేట్ చేశాడు కాబట్టి హ్యాకర్ ఈజ్ జనరేటెడ్ యాక్సెస్ టు వ్యూ అండ్ ఆల్టర్ రికార్డ్ ఆర్ పొటెన్షియల్లీ యాక్టివ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. అంటే డేటాబేస్ లో ఉన్న డేటా అంతా హ్యాకర్ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇదేంటంటే మేజర్ గా మీరు ఇక్కడ ఉన్నంత వరకు, లేకపోతే మీరు డేటాబేస్ ని స్టోరేజ్ చేసుకున్నప్పుడు లేకపోతే యాక్సెస్ చేసుకుంటున్నంత వరకు పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీ డేటాబేస్ లో ఏమీ ఉండదు కదా. సపోజ్ మీ సిస్టమ్ లో మీరు SQL సాఫ్ట్వేర్ వేసుకుని ఒక దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి అందులో ఉన్న డేటాబేస్ అందులో ఉన్న కమాండ్స్ ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మీకు ఏమవుతుంది, అది ఓన్లీ మీరు ఏంటంటే ఒక ప్రాక్టీస్ పర్పస్ కోసమో లేకపోతే ఒక జాబ్ ఓరియంటెడ్ పర్పస్ కోసమో మాత్రమే SQL ని మీరు డేటాబేస్ ని రన్ చేస్తున్నారు. కానీ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఏముంటుందంటే ఆ డేటాబేస్ లో చాలా డేటా ఉంటుంది. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీకి ఏం చేస్తారంటే వేరే కంపెనీ వాళ్ళకి ఏంటంటే అది ఉంటుంది కదా, వేరే కంపెనీ వాళ్ళతోటి వాళ్ళు లీడ్ అవ్వాలి, అంటే వాళ్ళకన్నా వీళ్ళు ముందు ఉండాలి అని చూసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బెటర్ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేస్తారు కంపేర్ టు అనదర్ సాఫ్ట్వేర్ కంపెనీ. వాళ్ళు ఏం చేస్తారు, హ్యాకర్స్ మధ్యలో ఏం చేస్తారు, ఆ డేటాని వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలి, అంటే కోడ్ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు కోవిడ్ ఉన్నది, కోవిడ్ కి ఏం చేస్తున్నారు, వ్యాక్సిన్ ప్రిపేర్ చేయడానికి డిఫరెంట్ కంపెనీస్ కొన్ని ట్రై చేస్తున్నాయి. అందుకని అలా అని ప్రతి చిన్న కంపెనీ ఎందుకు ట్రై చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఫార్ములాస్ అవి తెలియదు, ఎగ్జాక్ట్ గా వాళ్ళు చేయాల్సింది వాళ్ళకి తెలియదు. అంటే ఏమేమి కాంబినేషన్స్ మిక్స్ చేస్తే వ్యాక్సిన్ ని కోవిడ్ ని ప్రివెంట్ చేయొచ్చు అనేది వాళ్ళకి తెలియదు. సో చిన్న కంపెనీలు ట్రై చేయలేవు, అది పెద్ద కంపెనీలు ట్రై చేస్తాయి. పెద్ద కంపెనీలు ట్రై చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫార్ములా అనేది వాళ్ళు డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటారు. ఈ హ్యాకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ఆ కంపెనీలో ఏదో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ని యాక్సెస్ చేసి దాంట్లో ఒక కమాండ్ పంపిస్తారు. ఆ కమాండ్ ఏం చేస్తామంటే మనం యాక్చువల్ గా మనకి తెలియదు అందులో ఆ కమాండ్ వచ్చింది అని, ఆ కమాండ్ తోటి దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది డేటాబేస్ కి వెళ్ళిపోద్ది. ఆ కమాండ్ ఎవరైతే హ్యాకర్ ఆ కమాండ్ మనకి ఇంజెక్ట్ చేశారో ఆ కమాండ్ నుంచి వాళ్ళకి డేటా అనేది వెళ్ళిపోద్ది. ఇది SQL అంటే ఇంజెక్షన్ అటాక్స్ అనమాట. ఒక కమాండ్ ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి జరిగే అటాక్ అనమాట. అంటే మన సైబర్ అటాక్, మన డేటా అంతా వాళ్ళు తీసేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి DNS స్నూఫింగ్. DNS అంటే ఏంటంటే డొమైన్ నేమ్ సర్వీస్ అనమాట. DNS స్నూఫింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్ సెక్యూరిటీ హ్యాకింగ్ అనమాట, whereby a data introduced into DNS resolver catch causing the name server to return an incorrect IP address, diverting traffic to the attackers. The DNS snooping attack can go on for a long period of time without being detecting and cause seriously security issues. ఓకే, ఇది DNS స్నూపింగ్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఇనీషియల్గా ఫస్ట్ ఒకటి ఉంది,
ఒక డిఎన్ఎస్ అనేది ఏంటంటే ఒక సర్వర్. ఇందాక మనం ఏం చేసుకున్నాం, ఇందాకడ ఇంజెక్షన్ అటాక్స్ లో వాళ్ళు మన సిస్టమ్ కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ లో ఒక కమాండ్ ని ఇంజెక్ట్ చేస్తారు. కానీ డిఎన్ఎస్ స్నూపింగ్ అనేది ఏంటంటే డైరెక్ట్ వాళ్ళు సర్వర్నే చూస్తారు. సర్వర్ కి ఏం చేస్తారంటే ఇంజెక్ట్ ఫేక్ డిఎన్ఎస్ ఎంట్రీ. ఒక డిఎన్ఎస్ అంటే ఒక సర్వర్ లోకి వెళ్ళాలని అంటే ఏదో ఒక ఎంట్రీ కావాలి. నిన్న మనం చూసాం కదా, యూఆర్ఎల్ అంటే ఏంటి, యూనివర్సల్ రిసోర్స్ లొకేటర్ అని. అంటే మీరు www.apssgc.in అని కొట్టినప్పుడు అది ఏమవుతుందంటే సర్వర్కి వెళ్తుంది. సర్వర్కి వెళ్ళి ఆ వెబ్సైట్ అక్కడ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఇంజెక్ట్ ఒక ఫేక్ డిఎన్ఎస్ ఎంట్రీ, అది ఏదైనా అవ్వచ్చు. మీరు ఆ సర్వర్లోకి ఎంటర్ అవ్వడానికి ఏదో ఒక ఫేక్ గా ఒక డిఎన్ఎస్ ఎంట్రీని ఇంజెక్ట్ చేస్తారు. ఎవరైతే అటాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే దాంట్లో సమ్ ఇష్యూస్ వస్తాయి. ఇష్యూ రిక్వెస్ట్ టు ద రియల్ వెబ్సైట్. యాక్చువల్గా మనకి గూగుల్ అనేది ఒక వెబ్సైట్ ఉంది, కానీ ఫేక్ గా ఇంకో వెబ్సైట్ ని మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. ఎక్కడికి, డిఎన్ఎస్ కి. క్లయింట్ ఏం చేస్తాడు, ఆ ఇష్యూ రిక్వెస్ట్ ఆ రియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి వాడు కూడా డిఎన్ఎస్ సర్వర్ ని అప్రోచ్ అవుతాడు. అప్రోచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ యాక్చువల్ గా ఫేక్ గా google.com అనే వెబ్సైట్ ఒకటి డిఎన్ఎస్ సర్వర్ లో ఉంది. క్లయింట్ గా మీరేం చేశారు, యూజర్ గా మీరు కూడా google.com అని కొట్టారు. కానీ అది దాంట్లో ఫేక్ గా ఒకటి ఇంజెక్ట్ అవ్వడం వల్ల అది ఏం చేస్తుందంటే ఫేక్ వెబ్సైట్ కి తీసుకెళ్తుంది. ఫేక్ వెబ్సైట్ అంటే రియల్ వెబ్సైట్ నుంచి ఫేక్ వెబ్సైట్ కి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఒక వెబ్సైట్ ని, ఆ వెబ్సైట్ ఏమవుతుందంటే మీకు ఫేక్ వెబ్సైట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది మీ బ్రౌజర్ లో. మీరు క్రోమ్ ఓపెన్ చేశారు, సపోజ్ క్రోమ్ ఓపెన్ చేసి www.google.com అని కొట్టారు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇలా పెద్ద పెద్ద వాటిని చేయరు. వేరే కంపెనీకి బేస్డ్ కింద వాళ్ళకి సెపరేట్ గా సాఫ్ట్వేర్లు ఉంటాయి కదా. అంటే ఒక కంపెనీ ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసుకుంటారు కదా, వాళ్ళు దేన్నైతే టార్గెట్ చేశారో వాళ్ళు దానికి సంబంధించిన మాత్రమే ఉంటుంది. అలాగని గూగుల్ హ్యాక్ చేసేస్తారని కాదు. గూగుల్ హ్యాక్ చేయడం అనేది చాలా కష్టం. అది మీకు ఎగ్జాంపుల్ గా మీకు అర్థమవుతుందని ఒక గూగుల్ తీసుకుని చెప్తున్నాను. సపోజ్ ఒక అటాకర్ అనేవాడు ఒక google.com అనే వెబ్సైట్ ని డిఎన్ఎస్ సర్వర్ లో స్టోర్ చేశాడు, ఫేక్ ది. మీరేం చేశారు, నాకు అదే యాక్సెస్ కావాలని మీరు అదే www.google.com అని ఎంటర్ చేశారు. ఎంటర్ చేయగానే అది ఏమవుతుందంటే ఆల్రెడీ దాంట్లో ఒక డూప్లికేట్ ఉన్నది కాబట్టి అది ఏం చేస్తుంది, మిమ్మల్ని డూప్లికేట్ వెబ్సైట్ కి తీసుకెళ్తుంది. అంటే ఫేక్ వెబ్సైట్ కి తీసుకెళ్తుంది. ఆ ఫేక్ వెబ్సైట్ లో మీరు ఏం చేసినా సరే, ఆ google.com లో ఏం సెర్చ్ చేసినా, ఏం డౌన్లోడ్ చేసినా, ఏం సేవ్ చేసినా అదంతా అటాకర్ ఎవడైతే ఫేక్ ది ఎంటర్ చేశాడో వాళ్ళకి వెళ్ళిపోతుంది డేటా, మీరు అందులో ఏం చేసినా సరే. కానీ రియల్ వెబ్సైట్ కి వెళ్ళదు. ఎందుకంటే ఇనీషియల్ గా ఫేక్ వెబ్సైట్ లో అవి ఇనీషియల్ గా ర్యాండమ్ గా ఉంటాయి అనమాట. అంటే ఒక క్యాచీ మెమరీ ఉంటుంది కదా, అవి పైనే ఉంటాయి. అది ర్యాండమ్ గా వాళ్ళు ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం దాన్ని యాక్సెస్ చేసామనంటే పొరపాటున మనకి ఏమవుతుందంటే ఫేక్ వెబ్సైట్ కి వెళ్ళిపోద్ది, రియల్ వెబ్సైట్ ని ఉంచి వదిలేసి. సో మనం ఏం చేసినా సరే, సపోజ్ ఒక డ్రైవ్ ని వాళ్ళు డ్రైవ్ కి సంబంధించిన లింక్ ని ఏదో ఇంజెక్ట్ చేశారు, అదే లింక్ ని మీరు యాక్సెస్ చేశారు. ఆ యాక్సెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు డ్రైవ్ లో ఏం పోస్ట్ చేసినా, ఏం సేవ్ చేసినా సరే ఆ డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు డిజైన్ వెబ్సైట్ కాబట్టి అదంతా దాంట్లోకి వెళ్ళిపోద్ది. రియల్ వెబ్సైట్ లో వాళ్ళు ఏమి స్టోర్ చేసి ఇవి రియల్ వెబ్సైట్ ని మన దగ్గర తీసుకుని వెళ్తాం. ఓకేనా, ఇది డిఎన్ఎస్ స్నూపింగ్ అంటే. అది మనం చెప్పలేము, ఇన్కాగ్నిటో మోడ్ వల్ల హ్యాక్ అవ్వదు అని అంటే ఏంటంటే అది హిస్టరీని అది సేవ్ చేసుకోదు ఇన్కాగ్నిటో మోడ్ అనేది. ఓకేనా, అది అంటే చెప్పలేం మనం, ఏ విధంగా అయినా అవ్వచ్చు. కానీ దీనికంటూ ప్రివెంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది మీకు చెప్పడం వరకే. అంటే ఈ టైప్ ఆఫ్ అటాక్స్ మనకు ఉన్నాయని చెప్పడం వరకే. కాకపోతే మీకు ఏంటంటే దీన్ని ప్రివెంట్ చేయొచ్చు, ఆల్రెడీ ప్రివెంట్ చేస్తున్నారు కూడా. దీనికంటూ మనకి సెపరేట్ ఫైర్ వాల్స్ అని ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, క్రోమ్ సర్వర్ లో స్టోర్ అవుతుంది. ఫేక్ వెబ్సైట్, రియల్ వెబ్సైట్ అంటే ఏంటంటే ఎవరైతే అటాకర్ ఒక ఫేక్ వెబ్సైట్ కి సంబంధించి, ఫేక్ వెబ్సైట్ కి రియల్ వెబ్సైట్ కి తేడా ఏమి ఉండదండి. రెండిట్లకి నేమ్ ఒకటే ఉంటుంది. నేమ్ ఒకటే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే క్లయింట్ గా మీరు యాక్సెస్ చేసుకునేటప్పుడు నేమ్ ఒకటే టైప్ చేస్తారు. బట్ చిన్న స్మాల్ చేంజెస్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు మనకి నైక్ షూ అని కొంటారు, కానీ ఎన్ఐకేఈ బదులు ఎన్ఐఈకే అని కానీ ఎన్ఏఈకేఈ అని కానీ ఒక నేమ్ జస్ట్ చేంజ్ చేసి అమ్మేస్తూ ఉంటారు. కానీ అది డూప్లికేట్. మనకి
మనం దాన్ని కాన్సన్ట్రేటెడ్గా చూస్తే తప్ప మనం దాన్ని చేంజ్ చేయలేం. అలాగే ఈ ఫేక్ వెబ్సైట్లో కూడా ఏంటంటే google.comలో అలాగా చిన్న డాట్ కానీ అది మనం నోటీస్ చేయలేని ఏం చేస్తామంటే అది ఒక ఫేక్ వెబ్సైట్ కింద వాళ్ళు క్రియేట్ చేస్తారు. మనకి ఏంటంటే బై మిస్టేక్ దాని మీద క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్కి మనం తీసుకుని వెళ్ళిపోద్ది. అది కూడా సేమ్ ఒరిజినల్ వెబ్సైట్ లాగానే కనబడుతుంది. కాకపోతే మనం మనం దాంట్లో ఒక రెగ్యులర్ యూజర్ అనుకోండి, మనం ఐడెంటిఫై చేసేసి ఏదో మిస్టేక్ ఉంది అని. కానీ ర్యాండమ్ యూజర్ అనుకోండి, మనం ఐడెంటిఫై చేయలేం. మేబీ ఈ సిస్టమ్ ఏమైనా మార్చారా అని ఏదో ఒక మనకు మనమే ఏదో ఒక సర్ది చెప్పుకొని అందులో ఉన్న మన డేటా అంతా యాక్సెస్ చేయడమో, లేకపోతే అందులో ఏమైనా డేటాని పుష్ చేయడమో, లేకపోతే దాంట్లో బ్రౌజ్ చేయడమో, లేకపోతే ఏమైనా వెబ్సైట్ని ఏమైనా మనం సెర్చ్ చేయడమో, అవన్నీ ఏదైతే ఉందో అదంతా మనం అందులో ఏం చేసినా సరే అందులోకి వెళ్ళిపోద్ది. ఓకే, ఏమన్నా మీ ఒక్కరికి అలా వినపడుతుందేమో, వాళ్ళకి నా వాయిస్ లౌడర్ గానే వినపడుతుంది కదా మీకు? నేను చాలా గట్టిగానే మాట్లాడుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకా వెబ్ బేస్డ్ అటాక్స్ ఏమున్నాయో చూద్దాం. ఈ రెండు అర్థమైనాయి కదా, ఇంజెక్టెడ్ అటాక్స్ అని, డిఎన్ఎస్ స్నూపింగ్ అని. నెక్స్ట్ వెబ్ బేస్డ్ అటాక్స్ ఏమున్నాయంటే సెషన్ హైజాక్ అండ్ ఫిషింగ్ అటాక్స్ అన్నమాట. సెషన్ హైజాకింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ సెక్యూరిటీ అటాక్ ఆన్ ఏ యూజర్ సెషన్ ఓవర్ ఏ ప్రొటెక్టెడ్ నెట్వర్క్. వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ కుకీస్ టు స్టోర్ ద స్టేట్ అండ్ యూజర్ సెషన్స్. By the stealing the cookies, an attacker can have access all of the user data. నిన్న ఆల్రెడీ మనం కుకీస్ గురించి చూసాం కదా. వన్ సెకండ్. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఒకసారి చెప్పనా? ఓకే, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఎస్క్యూఎల్ డేటాబేస్ అనేది ఒకసారి ఓపెన్ చేసి ఉంటే మీకు అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఏమైనా పైథాన్ కానీ జావా కానీ ఏమైనా చేశారనుకో, ఆ డేటా అంతా ఏం చేస్తారు, బ్యాక్ ఎండ్లో ఒక స్టోర్ చేసుకుంటారు. ఎక్కడ? డేటాబేస్లో స్టోర్ చేసుకుంటారు. మీరేంటంటే మీరు ఇంకా స్టూడెంట్ ఏజ్లోను ఇంకా ఉన్నారు కాబట్టి మీరంతా మీ డేటా అంత సెక్యూర్గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు ఓన్లీ ట్రయల్ పర్పస్ కోసమో లేకపోతే అది నేర్చుకోవడం కోసమో మాత్రమే డేటాబేస్ని యూజ్ చేసుకుంటారు. ఆ డేటాబేస్లో అంత ఇంపార్టెంట్ డేటాని మీరు ఏమి స్టోర్ చేసుకోరు. కానీ అది ఒక కార్పొరేట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఏమన్నా పెద్ద 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 కంపెనీస్ కానీ గవర్నమెంట్ సెక్టార్స్ కానీ ఇవన్నీ డేటాబేస్ని ఎందుకు యూజ్ చేసుకుంటాయి? వాళ్ళ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి. వాళ్ళు కష్టపడి సంవత్సరాల తరబడి చేసిన డేటానంతా ఈ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటారు. ఈ ఇంజెక్షన్ అటాక్స్ వల్ల ఏమవుతుందంటే ఒక అన్వాంటెడ్ మనకు తెలియని ఒక ఇదేముంటది, ఒక క్వారీ ఎస్క్యూఎల్కి వచ్చేసరికి క్వారీస్ అంటారు అనమాట. మీకు అర్థమయ్యేలాగా నేను కమాండ్ అని చెప్తున్నాను. కమాండ్ అని ఇన్స్ట్రక్షన్ అన్న ఎస్క్యూఎల్కి వచ్చేటప్పటికి క్వారీస్ అంటారు. ఆ క్వారీ అనేది ఏంటంటే మీకు ఇంజెక్ట్ చేయబడుతుంది. ఎక్కడ? మీ వెబ్సైట్లో కానీ లేదా మీ ఎస్క్యూఎల్ డ్రైవ్లో కానీ ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసినప్పుడు అది ఇంజెక్ట్ చేశారని మీకు కూడా తెలియదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక కోడ్ రాశారనుకోండి, ఒక చిన్న ప్రోగ్రామ్కి ఆర్డు ఈవెన్ కోడ్ రాస్తేనే 4-5 లైన్స్ వస్తున్నాయి. అలాగే ఏమైనా పెద్ద పెద్ద కోడ్లు రాశారు. సపోజ్ ఒక గేమింగ్ కంపెనీ అనుకోండి, ఒక పబ్జీ గేమ్ తీసుకోండి. గేమింగ్ కంపెనీ ఒక పబ్జీ గేమ్ తీయాలంటే దానికి నేను చదివిన దానికి ఒక 170 పేజెస్ కోడ్ ఉందంట. దానికి సపోజ్ 170 పేజెస్ కోడ్ ఉంది అని మీరు అనుకోండి. ఆ 170 పేజెస్ కోడ్లో మీరు ఒక క్వారీని ఎవరైనా హ్యాకర్ దాంట్లో ఇంజెక్ట్ చేశారంటే మీరు దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం. దాంట్లో ఏం మిస్టేక్స్ ఉండవు. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అది ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి మీరు దాన్ని ఐడెంటిఫై చేయరు. ఎందుకంటే అన్ని లైన్స్ ని మీరు స్టెప్ బై స్టెప్ చూడరు కదా. అది ఏమవుతుందంటే ఇంజెక్ట్ అయిపోద్ది. ఇంజెక్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అదంతా మీరు ఎక్కడ స్టోర్ చేసుకుంటారు? డేటాబేస్లోకి వెళ్ళిపోద్ది. ఆ డేటాబేస్లో ఆ కోడ్ని స్టోర్ చేశారు. ఆ కోడ్లో ఏముంది? హ్యాకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంజెక్ట్ చేసిన ఒక క్వారీ ఉంది. ఆ క్వారీని బేస్ చేసుకుని
వాళ్ళు ఏం చేస్తారు, మన డేటాబేస్‌లో ఉన్న డేటానంతా మన మెయిన్ అడ్మినిస్ట్రేషన్స్ అంతా వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. వాళ్ళు బ్యాకప్‌లో తీసేసుకుంటూ ఉంటారు. అంటే హ్యాక్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఐపీ అడ్రెస్‌ని యూజ్ చేసుకొని ఒక ఊర్లో ఉన్న సిస్టమ్‌ని ఇంకో ఊరు నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు కదా! మీకు ఐడియా ఉందో లేదో? ఇప్పుడు సిస్టమ్ ఉంది. సిస్టమ్ నుంచి వాట్సాప్ వెబ్‌ని యూజ్ చేసుకొని వాట్సాప్‌ని సిస్టమ్‌లో ఎలాగా మనం యాక్సెస్ చేసుకుంటున్నాం, ఆ టైప్‌లో ఆ క్వెరీని బేస్ చేసుకొని ఆ డేటాబేస్‌లో ఉన్న డేటానంతా హ్యాకర్ అనేవాడు వాళ్ళు యాక్సెస్ చేసేస్తారు. అంటే మన కోడ్ అంతా ఇప్పుడు పబ్లిక్ అయిపోద్ది. పబ్లిక్ అంటే ఇక్కడ ఒకళ్ళకే తెలుస్తది. ఆ హ్యాకర్ అనేవాడికే తెలుస్తది. ఇప్పుడు ఎవరైతే కాంపిటీటర్‌గా ఆ కంపెనీకి వేరే కాంపిటీటర్ ఉన్నాడో, ఆ కాంపిటీటర్ దగ్గర ఈ హ్యాకర్ అనేవాడు ఆ కోడ్ అమ్మేసాడనుకోండి, హ్యాకర్‌కి మనీ వస్తది కదా! అప్పుడు వాళ్ళు వీళ్ళకన్నా ముందు మార్కెట్‌లోకి రిలీజ్ చేసేస్తారు. అప్పుడు ఎవరైతే ఒరిజినల్ కంపెనీ ఎగ్జాక్ట్‌గా కోడ్ తయారు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇదంతా లాస్. ఓకే. చెప్తానండి, నేను ఇంకా ఆటిల గురించి చెప్పలేదు. ఇవి కూడా వెబ్ బేస్డ్ అటాక్సే. ఓకే. నెక్స్ట్ వెబ్ బేస్డ్ అటాక్స్‌లో మనకి మేజర్‌గా వచ్చేవేంటంటే సెషన్ హైజాకింగ్ అండ్ ఫిషింగ్ అటాక్స్. ఓకే. ఇందులో సెషన్ హైజాక్ గురించి చూద్దాం. సెషన్ హైజాక్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఎ సెక్యూరిటీ అటాక్ ఆన్ ఏ యూజర్ సెషన్ ఓవర్ ఏ ప్రొటెక్టెడ్ నెట్వర్క్. Web applications create cookies to store the state and user sessions. By the stealing the cookies, then attacker can have access all your user data. ఇది ఏంటంటే, నిన్న యాక్చువల్గా మనం చెప్పాం కదా, ఒక యూజర్కి సర్వర్కి మధ్యలో ఒక పాత్ ఉంటుంది. అది డెడికేటెడ్ అనే మనం చెప్పవసరంలా. ఎందుకంటే మనకి సర్వర్స్కి మధ్యలో వైర్ ద్వారా ఏమి పాత్ ఉండదు. త్రూ ఎయిర్ ద్వారానే ఉంటుంది కాబట్టి అది డెడికేటెడ్ పాత్ అనేది ఏమి ఉండదు. దీనికి ఏం చేస్తారంటే, నిన్న యాక్చువల్గా చెప్పాను కదా, ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేశారు. నిన్న యాక్చువల్గా మీ కుకీస్ అంటే ఏం చెప్పాను. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు నచ్చిన వీడియోస్ ఏయోటి క్రికెట్కి సంబంధించిన లేకపోతే కుకింగ్కి సంబంధించిన వీడియోస్ ఏయో చూశారు. చూసి ఏం చేశారంటే యూట్యూబ్ని క్లోజ్ చేసేసారు. మళ్ళీ నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఏముంటుందంటే, యూట్యూబ్ హోమ్ పేజ్లో మీరు రీసెంట్‌గా ఏయైతే యూజ్ చేశారో వాటి రికమెండేషన్స్ అనేవి వస్తాయి. అంటే నేను ఈ వీడియో రికమెండ్ చేస్తున్నాను, ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి అని మీకు రికమెండేషన్స్ వస్తాయి. ఓకేనా? ఆ రికమెండేషన్స్ రావడం వల్ల ఏంటి, మీరు నిన్న వేరే వీడియో చూసారు, ఈరోజు వేరే వీడియో చూసారు. అంటే నిన్న సపోజ్ వరల్డ్ కప్ 2007కి సంబంధించిన వీడియోస్ చూసారు. ఇప్పుడు 2011కి సంబంధించిన వీడియో రికమెండెడ్‌గా అక్కడ కనబడతా ఉంటది. మీరేం చేస్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉంది అది కాబట్టి ఆ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని మీరు 2011 వీడియో కూడా చూడాలి అనుకుని దాని మీద క్లిక్ చేస్తారు. ఇదేంటంటే యాక్చువల్‌గా ఇదొక బిజినెస్ అనమాట. మీరు ఆ కుకీ అలా అలా ఎవరు తీసుకొస్తాయి అక్కడికి అనంటే కుకీస్ తీసుకొస్తాయి. మీరు ఆ వీడియోని క్లిక్ చేయడం వల్ల ఆ వీడియోస్ ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళకి మనీ వెళ్తది కదా! ఎందుకంటే వ్యూ ఒకటి వెళ్తది కాబట్టి. అలా రికమెండ్ చేస్తాయి మీకు. కానీ ఇక్కడ మనకి అటాకింగ్ వచ్చేటప్పటికి సెషన్ హైజాకింగ్ అనేటప్పటికి ఏమొస్తదంటే, మీరు కుకీస్ ఉంటాయి కదా! ఆ కుకీస్‌ని బేస్ చేసుకొని మీ కుకీస్ చెప్పేస్తాయి. మీరేం సెర్చ్ చేశారు అని. ఎందుకంటే దాంట్లో ఉంటాయి కదా! దాంట్లో సంబంధించిన రికమెండెడ్ వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి. అప్పుడు మీకు చెప్పేస్తాయి. ఇప్పుడు మీ కుకీస్ నా దగ్గర ఉన్నాయనుకోండి సపోజ్. ఆ కుకీస్ ఏం చేస్తాయి? నేనేం చేయగలను కుకీస్ తోటి? మీరు ఎలాంటివారో చెప్పగలను. అంటే మీరు క్రికెట్‌ని ఎక్కువ చూస్తారా? లేకపోతే కుకింగ్ వీడియోస్ ఎక్కువ చూస్తారా? లేకపోతే బాక్సింగ్ వీడియోస్ ఎక్కువ చూస్తారా? అనేది నాకొక మీ గురించి ఒక పర్సెప్షన్ వస్తది కదా! అలాగే ఒక యూట్యూబ్‌లో ఒక ఐడియా గురించి చెప్పాను. కానీ మన హై ఇక్కడ హ్యాకర్ అనేవాడు ఎప్పుడూ ఒక కామన్ యూజర్‌ని ఎప్పుడూ పట్టుకోడు. ఓకేనా? ఎప్పుడు వాళ్ళు హ్యాక్ చేశారనంటే క్రోర్స్‌లో గాని, థౌసండ్స్‌లో గాని
మనీ సంపాదించడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఓకేనా? అది మన కామన్ మ్యాన్స్ ని టచ్ చేస్తే వాళ్ళకి టైం వేస్ట్ తప్పించి మన దగ్గర నుంచి వాళ్ళకి ఏమి వెళ్ళడానికి ఛాన్సెస్ లేదు. ఒకవేళ మనం బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చేసినా సరే లాక్స్ లోనే వెళ్తాయి తప్పించి వాళ్ళకి క్రోర్స్ లో అమౌంట్ అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవడం కష్టం. వాళ్ళు హ్యాక్ చేయడానికే చాలా టైప్స్ ఆఫ్ కేటగిరీస్, ఒక ల్యాబ్ క్రియేట్ చేసుకోవాలి, స్పీడ్ సర్వర్స్ ని బేస్ చేసుకోవాలి, ఫేక్ ఐడీస్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇదంతా చాలా పెద్ద సెషన్స్ ఉంటాయి వాళ్ళకి. అదంతా అంత చేయాలనంటే ఒక కామన్ మ్యాన్ ని పెట్టుకుంటే వాళ్ళ ఎఫర్ట్ చేసిన మనీకి కొంచెం కూడా రావు. కాబట్టి వాళ్ళ టార్గెట్ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, గవర్నమెంట్ సెక్టార్స్ వీటి మీద ఎక్కువ ఉంటది. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ విక్టిమ్ అనేవాడు ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి. సపోజ్ మనం సాఫ్ట్వేర్ దగ్గర నుంచి చెప్దాం. నేను బేసిక్ గా మన లెవెల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు యాక్చువల్ గా జరిగేది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు. ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లో వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ని క్రియేట్ చేశారు. సాఫ్ట్వేర్ ని క్రియేట్ చేసిన తర్వాత దానికి ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ అని ఉన్నది. అంటే నేను ఒక యూజర్ ని, నాకు పాస్వర్డ్ 1234 అని పెట్టుకున్నాను. అది ఎక్కడ ఉంటుంది? సర్వర్ లో నాకంటూ ఒక అకౌంట్ క్రియేట్ చేశారు. మనకి బ్యాంక్ అకౌంట్ ఎలాగో ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కి ఒక సర్వర్ లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. విత్ ద యూజర్ నేమ్ ఆఫ్ వాళ్ళకంటే ఒక యూజర్ నేమ్ ఉంటుంది, ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ యూజర్ నేమ్ అంటే యూజర్ నేమ్ లాగిన్ వచ్చేసి యూజర్ పాస్వర్డ్ 1234 అని అనుకోండి జనరల్ గా. అది ఎప్పుడైతే ఎంటర్ చేశాడో అది సర్వర్కి వెళ్తుంది. సర్వర్కి వెళ్ళినప్పుడు ఆ సర్వర్ నుంచి వాళ్ళకి ఏంటంటే ఒక సెషన్ ఐడి ఉంటుంది. సెషన్ ఐడి అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏమైనా కొరియర్ ఏమైనా చేసామనుకో, ట్రాకింగ్ ఐడి ఉంటుంది కదా. మనం ఆన్లైన్ లో ఏదైనా చేసినా సరే ట్రాకింగ్ ఐడి ఉంటుంది. ఆ ట్రాకింగ్ ఐడి అంటే యాక్చువల్ గా మనం ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఓపెన్ చేసినప్పుడు మనం అందులోనే పర్చేస్ చేసాం కాబట్టి ట్రాకింగ్ ఐడి మనం ఎప్పుడు పెద్ద కన్సిడర్ చేయము, ఎందుకంటే డైరెక్ట్ గా అదే చూపించేస్తుంది. కానీ బయట వేరే కొరియర్ ఆఫీస్ నుంచి మనం చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ట్రాకింగ్ ఐడి ఇస్తారు. ఆ ట్రాకింగ్ ఐడిని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తాం, ట్రాక్ చేసుకోండి. మనం గూగుల్ ఓపెన్ చేసుకుని సో వెబ్సైట్ కొట్టుకుని దాంట్లో ఈ ట్రాక్ ఐడి ఎంటర్ చేసి మన కొరియర్ అని మన పార్సిల్ అనేది ఎక్కడికి వెళ్ళిందో చూస్తాం. ఇక్కడ కూడా సేమ్ వాళ్ళు ఈచ్ సెషన్ కి ఒక్కొక్క ఐడి ఉంటుంది. ఆ ఐడి ఏం చేస్తుంది అంటే సర్వర్ తో లింక్ అప్ అయ్యి వాళ్ళ అకౌంట్ అనేది సెషన్ ఎక్స్పైర్ అవ్వకుండా ఉంటుంది. మనకు బ్యాంకింగ్ చూసుకుంటాం. బ్యాంక్ చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ యూజర్ అనేవాడు ఒక 10 minutes టచ్ చేయకుండా, స్క్రీన్ ఏం చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా సెషన్ అనేది ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఎక్స్పైర్ అయిపోద్ది అంటే ఇలాంటి అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు యూజర్ ఎంతసేపు లాగిన్ అయ్యి ఉన్నాడో అంతసేపు వాళ్ళ డేటాకి ప్రమాదం కింద చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తే ఓకే, వర్క్ చేయకపోతే ఏంటంటే దాన్ని అటాకర్ అనేవాడు తీసుకుంటూ ఉంటాడు. ఇది సెషన్ హైజాకింగ్. సెషన్ హైజాకింగ్ చేయడానికి ఏం చేస్తారంటే అటాకర్ అనేవాడు ఒక ఫేక్ ఐడిని దీంట్లో ఇంజెక్ట్ చేస్తాడు. దీంట్లో సర్వర్లో ఇంజెక్ట్ చేసినప్పుడు యూజర్ అనేవాడు లాగిన్ అయిన తర్వాత ఈ అటాకర్ ఏదైతే ఇంజెక్ట్ చేశాడో ఆ సర్వర్ ఐడి, ఆ సెషన్ ఐడి అనేది ఈ విక్టిమ్ అనేవాడు యాక్సెస్ చేస్తాడు. ఎప్పుడైతే విక్టిమ్ అనేవాడు యాక్సెస్ చేశాడో వాడు ఏం ట్రాన్సాక్షన్స్ చేసినా, ఏం కోడ్ చేసినా సరే అటాకర్ అనేవాడు మొత్తం యాక్సెప్ట్ చేసేస్తాడు. మొత్తం డేటా అనేది అంతా యాక్సెస్ చేసేస్తాడు. ఓకేనా? ఒక బ్యాంక్ దగ్గర చూసుకోండి. సపోజ్ బ్యాంక్ ఉన్నది. బ్యాంక్ లో క్లర్క్స్ వాళ్ళు రాగానే ఏం చేస్తారంటే లాగిన్ అవుతారు బై యూజింగ్ దేర్ లాగిన్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ యూజ్ చేసుకుని సర్వర్ దగ్గరికి వెళ్తారు. సర్వర్ లో వాళ్ళకంటూ ఒక అకౌంట్ క్రియేట్ అయి ఉంటుంది. కానీ ఈ లోపే అటాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఒక సెషన్ ఐడిని సర్వర్ లో ఇంజెక్ట్ చేసి ఉంటాడు. వీళ్ళు ఎప్పుడైతే లాగిన్ అయ్యినారో ఈ సర్వర్ ఐడి ఏదైతే ఫేక్ సర్వర్ ఐడి ఉన్నదో ఆ ఫేక్ సర్వర్ ఐడి విక్టిమ్ కి యాక్సెస్ అయిపోద్ది. ఎప్పుడైతే వీళ్ళకి యాక్సెస్ అయిందో వాళ్ళు ఏం వర్క్ చేసినా సరే అటాకర్ అటాక్ చేసేస్తాడు. ఎందుకంటే వీళ్ళు ఏం చేసినా సర్వర్ లో స్టోర్ అవ్వాలి. సర్వర్ లో స్టోర్ అవ్వాలంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిందంటే త్రూ అటాకర్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది సెషన్ హైజాకింగ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫిషింగ్ అటాక్. నెక్స్ట్ వచ్చేసి ఫిషింగ్ అటాక్. ఫిషింగ్ అటాక్ అంటే ఏంటంటే ఫిషింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ అటాక్ విచ్ అటెంప్ట్స్ టు స్టీల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ యూజర్ లాగిన్స్, క్రెడెన్షియల్స్ అండ్ క్రెడిట్ కార్డ్ నెంబర్. ఇట్ అకర్స్ వెన్ అన్ అటాకర్ ఈజ్ ఎప్పుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ జరిగినప్పుడు ఈ అటాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే మన పర్సనల్ డేటాను తీసుకుంటాడు. ఇది ఫిషింగ్ అటాక్ అనేది
కొంచెం మనకి ఈజీగా చేసే అటాక్ అనమాట. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా ఒక దాంట్లో లాగిన్ అవుతారు. సపోజ్ మీకు జాబ్ కోసం అనేది naukri.comలో లాగిన్ అవ్వాలని పెట్టుకున్నారు. మీకు ఎక్కువ యూజర్స్ ఐ మీన్ ఎక్కువ లాగిన్స్ వచ్చేయడం వల్ల మీరేం చేస్తారంటే పాస్వర్డ్ వచ్చేసి ఈజీగా పెట్టుకుంటారు. 1, 2, 3, 4 అని 1, 2, 3, 4, 5, 6, 7 అని అలాగా. మీ నేమ్ తోటి అలా చేసుకుంటారు. ఈ ఫిషింగ్ అటాక్ అనేది ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్‌గా మీ యూజర్ నేమ్ అనేది యాక్సెస్ చేసుకొని పాస్వర్డ్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొడతారు. ఎప్పుడు పాస్వర్డ్ అనేది మోర్ సెక్యూర్‌గా ఉండాలన్నమాట. అంటే దాంట్లో ఒక నంబర్, స్పెషల్ క్యారెక్టర్స్ అవి ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఫస్ట్‌లో మనకి ఓటీపీ అనేది 4 డిజిట్స్ వస్తుంది. ఇప్పుడు 6 డిజిట్స్ ఓటీపీలు కూడా వచ్చినాయి. ఎందుకు? మనం ఎక్కువ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. 4 డిజిట్స్‌ని హ్యాక్ చేయడం కన్నా 6 డిజిట్స్‌ని హ్యాక్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి మనకి మోర్ సెక్యూర్‌గా ఉండవలసిన ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు మీకు ఓటీపీ అనేది 6 డిజిట్స్‌లో వస్తది. ఉత్తప్పుడు ఏం చేస్తదంటే మామూలుగా చిన్న చిన్న ఏదైనా యాప్స్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు అది ఓటీపీ పంపిస్తే అవి 4 డిజిట్స్. ఎందుకంటే అటువంటి హ్యాక్ చేసినా మీకు పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఇది ఫిషింగ్ అటాక్ కింద వస్తది. ఓకేనా? అందుకని మీరేం చేయాలంటే ఎప్పుడు పాస్వర్డ్‌లు పెట్టుకున్నప్పుడు మా ఎక్కువ స్ట్రెంగ్తన్ ఉన్న పాస్వర్డ్‌లు మాత్రమే పెట్టుకోవాలి. మీకు గూగుల్‌లో అకౌంట్, జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు కూడా చెప్పుద్ది. పాస్వర్డ్ వీక్‌గా ఉంది, స్ట్రాంగ్‌గా ఉంది, మోర్ స్ట్రాంగ్‌గా ఉంది అని చెప్పుద్ది. అంటే మీరు ఎంటర్ చేసిన డిజిట్స్‌ని, క్యారెక్టర్స్‌ని బేస్ చేసుకొని అది మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తది. వీక్‌గా ఉందంటే మన వరకు ఎప్పుడు అయినా సరే ఒకటే ఆలోచించండి. మన వరకు ఏ డేటా మన నుంచి థెఫ్ట్ అయినా సరే మనకు పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కానీ మన దగ్గర ప్రాబ్లమ్ ఉండదు గాబట్టి ఎక్కువ హ్యాకర్స్ మన వైపు ఎక్కువ చూడరు. ఎక్కువ కార్పొరేట్ సైడే చూస్తారు. ఎక్కువ వాళ్ళ డేటా అంతా అటు సైడ్ నుంచే వస్తది. ఓకే. అర్థమైంది గదా! ఓకే. 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. సార్ మీకు అవి పోస్ట్ చేస్తారు. గూగుల్ ఫార్మును, లింక్స్ అవి. అవి ఫిలప్ చేయండి. టైమ్ 12 అయింది. 12:10కి మళ్ళీ కలుద్దాం.
కృపానిధి ఆ వీడియోలో యూట్యూబ్ లింక్ అనేది మీకు జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం ఇచ్చారనమాట. అంటే ఛానల్ యాక్సెస్ కోసం. మీరు అక్కడి నుంచి ఆ ఛానల్లోకి వెళ్ళి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో, మనకి ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేశారో ఆ వీడియోస్ అనేవన్నిటిని మీకు కనబడతాయి. ఓకేనా? అంటే అది మీకు అడ్వాన్స్డ్ జావా కనబడుతుంది అని ఏం ప్రాబ్లం లేదు. అందులో మొత్తం ఏపీఎస్ఎస్డిసి ప్రొవైడ్ చేసే అన్ని కోర్సులకు సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. ఒక్క మన కోర్స్ అనే కాదు. సో మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని సార్ అలా పెట్టారనమాట. ఆ లింక్ని మీరు కాపీ చేసి క్రోమ్లో పేస్ట్ చేయండి. అందరికీ లింక్ ఓపెన్ అవుతుంది. నాకు రెస్పాన్సెస్ వస్తున్నాయి. ఓకేనా? మీకు టెలిగ్రామ్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు అంటే మీకు మీ ఇనిషియల్గా మీకు టెలిగ్రామ్ యాప్ ఉందో లేదో చూడండి. టెలిగ్రామ్ యాప్ ఇనిషియల్గా ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో లాగిన్ అయ్యి ఈ లింక్ మీద క్లిక్ చేయండి. అప్పటికి రాకపోతే ఈ లింక్ని కాపీ చేసి టెలిగ్రామ్లో సెర్చ్ బాక్స్లో పేస్ట్ చేశారంటే వస్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇంకా ఎవరైనా ఫిల్ చేసే వాళ్ళు ఉన్నారా? ఫీడ్బ్యాక్ లింక్ ఓపెన్ అవ్వట్లేదా? అవుతుందిగా. నఫీసా, మీరు ఏం చేస్తారంటే దాన్ని కాపీ చేసుకుని క్రోమ్లో పేస్ట్ చేశారంటే ఓపెన్ అయిపోతుంది. మిగిలిన వాళ్ళు చేస్తున్నారు కదా, నాకు రెస్పాన్సెస్ కూడా వస్తున్నాయి. ఫస్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయి ఉండాలి. మీకు క్రోమ్లో ఏదో ఒక ఈమెయిల్ ఐడితో ఏదో ఒక లాగిన్ అయి ఉండాలి. ఆర్ఎల్స్ మొబైల్లో ఉన్నా సరే ఓకే. అక్కడ లేకపోతే మీకు కింద సైన్ ఇన్ అని అడుగుతుంది. సైన్ ఇన్తో లాగిన్ అయ్యారంటే చేసేయచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఎవరైనా పెండింగ్ ఉంటే చెప్పండి. ఒక 2 minutes వెయిట్ చేద్దాం, లేకపోతే స్టార్ట్ చేసేద్దాం. ఆ AWSకి సంబంధించిన దాన్ని మీరు కొంచెం
క్లియర్గా నీట్గా ఫిలప్ చేయండి 1-2 సార్లు చూసుకుని. ఎందుకంటే అదే మెయిన్ మీకు అక్కడ మిస్టేక్ వస్తే మళ్ళీ లేట్ అయిపోతుంది. ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చారంటే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారో దానికి AWSలో అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తారు. ఆ ఈమెయిల్ ఐడి తోటి మీకు లాగిన్ అవ్వాలన్నమాట. అదంతా అలాగో చెప్తాం. ఇనిషియల్గా మాత్రం మీరు క్లియర్గా ఇవ్వండి సరిపోతుంది. ఓకే, స్టార్ట్ చేసేస్తున్నాను, మళ్ళీ టైం సరిపోదు. మీకు అది టెలిగ్రామ్లో కూడా ఇచ్చారు, ప్రాబ్లం లేదు. లేదు, మీరు న్యూగా కొత్తగా వచ్చారనుకోండి, రిజిస్ట్రేషన్ అవ్వలేదు అని అంటే మాత్రం రిజిస్టర్ చేసుకోండి. నేను ఇదివరకు రిజిస్టర్ అయిపోయి కోర్స్కి అంటే మాత్రం అవసరం లేదు. ఇందాక కొంతమంది అడిగారు అనమాట. సో అందువల్ల మేము మొత్తం ఎవ్రీ లింక్ పంపించాం. ప్రతిదీ 1 టైమే, 2-3 సార్లు అవసరం లేదు. ఓకేనా? మీకు ఏమన్నా ప్రాబ్లం వస్తే టెలిగ్రామ్ గ్రూప్లో రెస్పాండ్ అవ్వండి. నేను ప్రజెంట్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా మనకి వెబ్ బేస్డ్ కింద వెబ్ బేస్డ్ అటాక్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం. మెయిన్గా ఈ టైప్ ఆఫ్ ఓన్లీ వెబ్ బేస్ చేసుకుని చాలా టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి, సారీ అటాక్స్ ఉన్నాయి. కానీ మనం ఏంటంటే బేసిక్గా కొన్ని అటాక్స్ మాత్రమే కన్సిడర్ చేసి చెక్ చేసుకుంటాం, ఎందుకంటే ఇవే మేజర్గా జరిగే అటాక్స్. ఓకేనా? కెన్ ఐ స్టార్ట్? ఎవరైనా ఒక్కరు రెస్పాండ్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ వెబ్ బేస్డ్ అటాక్స్ వచ్చేసి ఏంటంటే డిక్షనరీ అటాక్స్. డిక్షనరీ అటాక్ అంటే ఏంటి అంటే చూద్దాం ఒకసారి. డిక్షనరీ అటాక్ అనేది ఏంటంటే దిస్ టైప్ ఆఫ్ అటాక్ స్టోర్డ్ ద లిస్ట్ ఆఫ్ ఏ కామన్లీ యూజ్డ్ పాస్వర్డ్ అండ్ వ్యాలిడేటింగ్ దెమ్ టు గెట్ ఏ ఒరిజినల్ పాస్వర్డ్. అంటే యాక్చువల్గా ఏం చేస్తారంటే మోస్ట్ పీపుల్ ఆఫ్ యూజ్ రియల్ వర్డ్స్ యాజ్ ఏ పాస్వర్డ్ or try all dictionary words before trying a brute force attack makes the attack much faster. ఈ డిక్షనరీ అటాక్ లో ఏం చేస్తారంటే వాళ్ళని ఒక అటాక్ చేసే వాళ్ళు ఒక హ్యాకర్ అనుకుంటే ఆ హ్యాకర్ అనేవాడు ఒక లిస్ట్ ని వాళ్ళ దగ్గర మెయింటైన్ చేసి ఉంచుతారు. అంటే మోస్ట్ యూజ్డ్ పాస్వర్డ్స్ ఉంటాయి. చాలా మంది సరే ఏదో ఒక నెంబర్ చెప్పు పాస్వర్డ్ కింద అంటే 1 2 3 4 పెట్టు అంటారు, లేకపోతే 5 6 7 పెట్టు, 5 6 7 8 అని పెట్టు, లేకపోతే 1 to 9 నెంబర్స్. చాలా మంది హాట్స్పాట్ కి పెట్టే పాస్వర్డ్ ఏంటి 1 to 9. ఎందుకు అలా పెట్టుకుంటామంటే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, మనకి గుర్తుంటుంది, సెపరేట్ గా ఏం పెట్టవసరం లేదు, అంత సెక్యూర్ కాదు కదా అని 1 to 9 అని పెడతాం. చాలా మంది కూడా ఏం చేస్తారంటే చాలా మంది ఈమెయిల్ ఐడీలు కూడా వాళ్ళ మొబైల్ నెంబరే పాస్వర్డ్ పెట్టుకుంటారు. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, నేను సపోజ్ హ్యాకర్ అనుకోండి, ఆ అబ్బాయికి తెలియకపోవద్దు అనుకోండి, ఆ అబ్బాయిని నేను ఈజీగా హ్యాక్ చేసేయచ్చు. తెలిసిన వాళ్ళు ఈజీగా హ్యాక్ చేయొచ్చు కదా, ఎందుకంటే వాళ్ళ పాస్వర్డ్ మహా అయితే ఏం పెట్టుకుంటారు, మనం వాళ్ళ పాస్వర్డ్ మనకు చెప్పకపోయినా మన మీద డౌట్ రాకుండా మనం చేసుకోవాలన్నా సరే వాళ్ళ డేటాని మనం ఈజీగా హ్యాక్ చేయొచ్చు. ఎలాగా? వాళ్ళ ఈమెయిల్ ఐడి ఎలాగో మనకు తెలుసు, ఈమెయిల్ ఐడి తెలుసు, పాస్వర్డ్ వాళ్ళ పర్సన్ బేస్ చేసుకుని మోస్ట్లీ యూజ్డ్ పాస్వర్డా 1 to 9 నెంబర్సా లేదా వాళ్ళ ఫోన్ నెంబరా. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ పేరు పెట్టేసుకుంటారు. సపోజ్ నా పేరు భరత్ సునీల్ అని ఉన్నది, నా ఈమెయిల్ ఐడి ఇచ్చాను, భరత్ సునీల్ పేరు ఇచ్చేస్తున్నాను, అదే నా పాస్వర్డ్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారు, ఈమెయిల్ ఐడి ఇస్తారు, వాళ్ళ నెంబర్స్ ఇస్తారు, 1 to 9 అని ఇచ్చేస్తారు. కొంతమంది వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇస్తారు, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అవన్నీ ఇస్తాం. ఆ అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో ఫిలప్ చేస్తాం. ఆన్లైన్ లో ఫిలప్ చేసినప్పుడు మీరు అంతెందుకు చాలా మంది ఏం చేస్తారంటే ఏమైనా అప్డేట్స్ కావాలనుకోండి, సపోజ్ ఏదైనా జాబ్ పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లోకి వెళ్ళారు, మీకు అప్డేట్స్ కావాలంటే కింద ఫిలప్ చేయండి అని చెప్తారు. అక్కడ ఏముంటుంది, మీ నేము, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి, మీ ఈమెయిల్ ఐడి ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి, సబ్మిట్ చేసేయండి అని చెప్పుద్ది. అది ట్రస్టెడ్ అని మనం అనుకుంటామా? దాని నుంచి ఎప్పుడో ఒక
దాని నుంచి ఓన్లీ మీకు సపోజ్ ఒక 10 ఫిలప్ చేశారనుకోండి, అందులోంచి ఒక 5 మాత్రమే ట్రస్ట్‌గా ఉంటాయి. మిగిలిన 5 అనేది ఫేకే ఉంటాయి. ఆ 5 నుంచి మీకెప్పుడు మెయిల్స్ వచ్చింది మీరెప్పుడు చూసి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతి వెబ్‌సైట్‌కి వెళ్తారు. అక్కడ డీటెయిల్స్ అడుగుతది. డీటెయిల్స్ ఫిలప్ చేసేస్తారు. ఓకేనా? అలా ఎప్పుడు మనకు తెలియకుండా మనం ఎప్పుడు డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇచ్చాం కదా అని మీరనుకుంటారు. కానీ అక్కడ ఆ ఈమెయిల్ ఐడీయే కింద మొబైల్ నంబరే మీ పాస్వర్డ్ అవుతది ఈమెయిల్‌కి, జీమెయిల్‌కి. అది మీరు అక్కడ కన్సిడర్ చేయరు. బట్ రియాలిటీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఎన్ నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ కొడితే ఆటోమేటిక్‌గా వస్తది. అంతెందుకు మీ ఫ్రెండ్ జీమెయిల్ ఐడీ మీరు ఈజీగా హ్యాక్ చేసేయొచ్చు. ఎలాగంటే ఈమెయిల్ ఐడీ తీసుకుంటారు ఇనీషియల్‌గా. మీ పాస్వర్డ్ తెలీదు. పాస్వర్డ్ తెలీదు కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే మోస్ట్ యూజ్డ్ కామన్ పాస్వర్డ్స్ ఏమన్నా ఉన్నాయో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఫర్గాట్ పాస్వర్డ్ కొడతారు. ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత అదేం చేస్తదంటే లాస్ట్‌గా మీరు యూజ్ చేసిన పాస్వర్డ్‌ని ఎంటర్ చేయండి అని చెప్పుద్ది. ఇక్కడ కూడా మీరేం చేస్తారంటే మోస్ట్ యూజ్డ్ పాస్వర్డ్స్‌నే ఎంటర్ చేస్తారు. లేదు ఈ స్టెప్‌లో మీరు ఫెయిల్ అయ్యారనుకోండి. ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికెళ్తది అనంటే అది మీకు పర్సనల్ డీటెయిల్స్ అడుగుతది. ఏంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? మీ ఊరేంటి? మీ డిస్ట్రిక్ట్ ఏంటి? ఇది అడుగుతది. మీకు ఆల్రెడీ ఏదైనా ఇంటర్నెట్‌లో వచ్చిన వెబ్‌సైట్‌లో మీ డీటెయిల్స్ ఫిలప్ చేసేసుంటారు కాబట్టి హ్యాకర్ అనేవాడి దగ్గర మీ డీటెయిల్స్ ఎంతో కొంత ఉంటాయి. మీ ఈమెయిల్ ఐడీ, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ తోటి వాడు మీ జీమెయిల్‌ని ఈజీగా హ్యాక్ చేయొచ్చు. సో, నేను చెప్పేదేంటంటే, మీ పాస్వర్డ్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ లిటిల్ బిట్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉండాలి. అండ్ మీకు గుర్తుండేలా ఉండాలి. మీరు కూడా మర్చిపోకూడదు. అత్తమాట్లు పాస్వర్డ్‌లు చేంజ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒకసారి హ్యాక్ అయిందనంటే ఇంక దాన్ని వాళ్ళింకా ఎప్పుడు వాడుతూనే ఉంటారు. ఓకేనా? దీన్ని డిక్షనరీ అటాక్స్ అంటారు. నెక్స్ట్ యూఆర్ఎల్ ఇంటర్ప్రిటేషన్. ఇదొక వెబ్ బేస్డ్ అటాక్ అన్నమాట. నిన్న ఆల్రెడీ మనం చూసాం. యూఆర్ఎల్ అనంటే యూనివర్సల్ రిసోర్స్ లొకేటర్ అని. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ అటాక్ వేర్ వీ కెన్ చేంజ్ ద సర్టెన్ పార్ట్స్ ఆఫ్ ఎ యూఆర్ఎల్ అండ్ వన్స్ కెన్ మేక్ ఎ వెబ్ సర్వర్ టు డెలివర్ వెబ్ పేజెస్ ఫర్ విచ్ నాట్ అథరైజ్డ్ టు బ్రౌజ్. యాక్చువల్‌గా ఇప్పుడు మనం ఇందాకడ ఒకటి చెప్పిన ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. యాక్చువల్‌గా మీరొక మూవీని డౌన్‌లోడ్ చేయాలనుకుని టోరెంట్స్‌లోకెళ్లారు. టోరెంట్స్‌లోకెళ్ళి ఒక మూవీని సెర్చ్ చేసుకున్నారు. సెర్చ్ చేసుకొని దాని మీద కింద డౌన్‌లోడ్ ఆప్షన్ క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్ అని ఉంది. దాని మీద క్లిక్ చేశారు. క్లిక్ చేయగానే అదేం చేస్తదంటే మీకు టోరెంట్స్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది. కింద మ్యాగ్నెటిక్ లింక్ అని ఉంటుంది. మ్యాగ్నెటిక్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్ అంటే సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4 అని 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్‌లో మీకు లింక్స్ కనబడతాయి బ్లింక్ అవుతూ. ఎందుకంటే అవి ఎందుకు బ్లింక్ అవుతాయనంటే నా క్లిక్ చేయి, నా మీద క్లిక్ చేయి అన్నట్టుగా మనకి ఫస్ట్ ఐ కాంటాక్ట్ దాని మీద పడిపోయేలాగా క్లిక్ చేయమని చెప్పొద్ది. మనం ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేసామో కొన్ని వెబ్‌సైట్‌లకెళ్ళేటప్పటికి ఏమిటంటే కొన్ని లింక్స్ మీద క్లిక్ చేసేటప్పటికి అప్పటిదాకా నెట్ బానే అవుతది. కానీ అక్కడికెళ్ళేటప్పటికి ఏంటంటే దిస్ సైట్ నాట్ ప్రొవైడెడ్ అని చెప్పుద్ది. అంటే అప్పటి వరకు మీరొక ఫేక్ వెబ్‌సైట్‌లో ఉన్నట్టు కింద లెక్క. అంటే లేదా అదొక ఫేక్ వెబ్‌సైట్‌కి మీరు తీసుకెళ్తున్నందుకు కింద లెక్క. ఒక్కొక్కసారి ఏంటంటే మీరు బ్రౌజ్ చేసే వెబ్‌సైట్‌కి అక్కడ క్లిక్ చేసే లింక్ నుంచి వచ్చే వెబ్‌సైట్‌కి సంబంధమే ఉండదు. ఇది వేరే ఉంటుంది. అది వేరే ఉంటుంది. మీరు మూవీస్ గురించి వెళ్తే అదేదో వేరే దాని గురించి చూపిస్తది. కొన్నిసార్లు ఏంటంటే అక్కడ మీకు బ్యానర్స్ కనబడతాయి. బ్యానర్స్ అంటే మనకి బయటున్న బ్యానర్సే సిస్టమ్‌లో కూడా మన ఏదైనా వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు బ్యానర్స్ కింద కనబడతాయి. అంటే ఆహ్, అబ్రాడ్‌లో చదవాలనుకుంటున్నారు. ఈ నంబర్‌కి కాల్ చేయండి. ఆ టైప్‌లో డిఫరెంట్‌గా మనకు కనబడుతూ ఉంటాయి. మీరేం చేస్తారంటే దానికి ఇంట్రెస్ట్ ఉన్నదని క్లిక్ చేశారనుకోండి. మీరు ప్రెజెంట్ ఉన్న వెబ్‌సైట్‌కి అవి తీసుకునెళ్ళే వెబ్‌సైట్‌కి సంబంధమే ఉండదు. అదంతా ఏంటంటే ఒక ఫేక్ అన్నమాట. ఫేక్ వెబ్‌సైట్‌లన్నమాట. అక్కడికెళ్ళేటప్పటికి ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఓపెన్ అయిపోద్ది. మీకు డీటెయిల్స్ కావాలంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ లేదా మీకు జాబ్ ఆపర్చునిటీస్ కావాలంటే మీకు దీని మీద రిజిస్టర్ చేసుకోండి. మీకు ప్రతి జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ మీ మెయిల్‌కి వచ్చేస్తాయి అని అంటది. వాళ్ళు హ్యాకర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే మన ట్రెండ్‌ని బేస్ చేసుకొని ఒక స్టూడెంట్ అనేవాడు మేజర్‌గా వాళ్ళు ఏది చూస్తాడు? ఇనీషియల్‌గా చదువయ్యే వరకు మెటీరియల్స్ గురించి, లేకపోతే ఏదైనా ఒక ప్రోగ్రామ్ గురించి చూస్తాడు. నెక్స్ట్ ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలి గురించి చూస్తాడు. నెక్స్ట్ ఆళ్ళేం చేస్తారు? జాబ్స్ గురించే చూస్తారు. ఎక్కువ అన్‌ఎంప్లాయబిలిటీ ఉన్నది కాబట్టి, ఎక్కువ జాబ్స్ గురించే చూస్తారు కాబట్టి, హ్యాకర్స్ అనేవాళ్ళు దాని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తారు. అంటే జాబ్స్ అనే ఒక పోర్టల్ లాగా ఏదైనా ఒక బ్యానర్ లాంటిది ఏమైనా తయారు చేస్తే, కనీసం 100లో 70 మెంబర్స్ అయినా సరే దాని మీద క్లిక్ చేసేయడానికి ఛాన్స్ ఉంది. లేదు అంటే వేరే దానికి మీకు సంబంధం లేనిది ఏదో ఒక వేరే వెబ్‌సైట్ లాంటిది ఏదైనా పెట్టారనుకో, వేరేవి ఏదైనా బ్యానర్ పెట్టారనుకో, దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటది గదా! అంటే ఇప్పుడు కుకింగ్ గురించి పెట్టారు సపోజ్. కుకింగ్ గురించి దాని కింద అన్‌ఎంప్లాయ్‌మెంట్ జాబ్స్ గురించి పెట్టారు. కుకింగ్ అంటే ఓన్లీ ఎక్కువ గర్ల్స్ గాని, లేకపోతే
ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే, వెరీ ఫ్యూ 100కి ఒక 30 మెంబర్స్ దాని మీద క్లిక్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. కానీ అన్ఎంప్లాయ్మెంట్ అనేటప్పటికి ఏమవుద్దంటే ప్రతి ఒక్కళ్ళు జాబ్ ఉన్నా అవసరం ఉన్నా లేకపోయినా, లేదా వేరే వాళ్ళకి మనం ఆపర్చునిటీస్ చెప్పొచ్చు అని ప్రతి ఒక్కళ్ళు 100లో మినిమం 70 మెంబర్స్ దాని మీద క్లిక్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఈ హ్యాకర్స్ అనేవాళ్ళు కూడా మనకి సేమ్ అలాగే ఒక అన్వాంటెడ్ యూఆర్ఎల్ ను కూడా క్రియేట్ చేస్తారు ఫేక్ గా. ఆ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ లో, ఆ పర్టికులర్ వెబ్సైట్ లో ఏదో ఒక కార్నర్ లో దాన్ని ఇంజెక్ట్ చేసి ఉంచుతారు. ఇంజెక్ట్ చేసి ఉంచడం వల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేసామో అది వేరే వెబ్సైట్ కి వెళ్ళిపోయి మనం ఏదైతే అక్కడ ఏం ఎంటర్ చేసినా సరే ఆ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్ గా వాళ్ళకి వెళ్ళిపోతాయి. మనకి ఈ ఫేక్ మెయిల్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచే వస్తాయి. లేకపోతే ఈ లాటరీ చేయండి అంటే ఈ డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి, మీ లాటరీ వస్తుందంటే ఆ లాటరీ వాడికి మన మెయిల్ ఎలా వెళ్తుంది? ఇలాగే మనమే ఏదో రకంగా మనకు తెలియకుండా మన డీటెయిల్స్ అన్నిటిని వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. సో ఎప్పటికప్పుడు సెక్యూర్ గా ఉండాలి. ఎప్పుడు ఒక డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకుని అక్కడ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉందా లేదా. ఎక్కువ మొబైల్ నెంబర్స్ కూడా పెట్టేస్తారు. మొబైల్ నెంబర్స్ పెట్టడం వల్ల వాంటెడ్ కాల్స్ కానీ, మెసేజెస్ కానీ, హోమ్ లోన్స్ అంటారు కొంతమంది, లేకపోతే మీకు లాటరీ వచ్చింది అంటారు, ఫోన్ చేసేస్తారు, నేను ఇలా సామ్సంగ్ కంపెనీ నుంచి చేస్తున్నాను అంటారు, అలా. సో మనం ఏం చేయాలంటే ఎక్కువ అలాంటివి నమ్మకూడదు. అలా నమ్మితే వాళ్ళ మాటలు అలాగే చెప్తారు ఈజీగా మనకి అర్థమయ్యేలాగా. సో మనం వాళ్ళ బుట్టలో పడకూడదు. అలా పడిన చోట మనకి సపోజ్ మీరు ఒక పర్సన్ దగ్గర వాడు ఒక 1000 రూపీస్ తీసుకున్నారు అనుకో, 1000 రూపీస్ అనేది మీకు చిన్న అమౌంటే. కానీ అలాగ ఒక 10 మెంబర్స్ దగ్గర తీసుకుంటే, అలాగ 100 మెంబర్స్ దగ్గర తీసుకుంటే, ఇక్కడ పర్సన్స్ అందరూ స్ప్లిట్ అయ్యేటప్పటికి వాళ్ళ బర్డెన్ అనేది తక్కువగానే ఉంటది. అంటే 1000 రూపీస్ ఒకళ్ళకి చిన్నదైనప్పుడు అలాగ 100 మందిని వాళ్ళు మోసం చేయగలిగితే అది ఎంత పెద్ద అమౌంట్ అవుతుంది? అలా వాళ్ళు లెక్కేసుకుంటారు. మనం చిన్నదే అనుకుంటాం. సర్లే 1 రూపీ పోతుంది కదా, 2 రూపీస్ పోతుంది కదా అని అనుకుంటాం. కానీ అవే హ్యూజ్ అమౌంట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడు చూసుకునేటప్పుడు ఎక్కువ ట్రస్టెడ్ వెబ్సైట్‌లోకే వెళ్ళాలి. ఫేక్ వెబ్సైట్‌లోకి వెళ్ళకూడదు. ఓకేనా? నెక్స్ట్ మన పాస్‌వర్డ్ అనేవి కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ వెబ్ బేస్డ్ అటాక్స్ లో మనం మేజర్ గా చూసేసింది ఏంటంటే ఫైల్ ఇన్క్లషన్ అటాక్ అన్నమాట. ఇదేం అటాక్ అంటే, ఇప్పుడు నేను ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను, ఏదైనా అన్వాంటెడ్ సోర్స్ నుంచి ఫైల్స్ డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనే నేను నెక్స్ట్ దానికి వెళ్తాను, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనే నేను మూవీ నీకు ఇన్స్టాల్ చేపిస్తాను అని చెప్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటారు. File inclusion attacks, it is a type of attack that allows an attackers to access unauthorized or essential files which is available on web servers or execute malicious files to web server by mistake use of the including functionality. అంటే మీరు మీ వర్క్ ని కరెక్ట్ గానే చేస్తారు. కరెక్ట్ గా చేసినప్పుడు దాంతో పాటు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి మీరు ఒరిజినల్ ఫైల్ ని డౌన్లోడ్ చేసేటప్పుడు దాంతో పాటు డూప్లికేట్ ఫైల్ ఆర్ ఎల్స్ ఏ టెక్స్ట్ ఫైల్ అనో ఏదైనా చిన్న ఫైల్ అది మీరు ఏదో డౌన్లోడ్ అయిందిలే అన్న వేలో మీ బ్రెయిన్ ఉంటుంది. అంత చిన్నగా ఉంటాయి. అంటే మీరు గెస్ కూడా చేయలేరు, ఓకే ఇది మేబీ వైరస్ అయి ఉండొచ్చేమో అని. అంత చిన్న ఫైల్స్ లో మీ డేటా అనేది వెబ్ నుంచి మీరు సిస్టమ్ కి ఇన్స్టాల్ చేసుకుంటారు. ఎప్పుడైతే అది ఓపెన్ చేశారో కొన్నిసార్లు అది ఎంటీగా కనబడి ఉండొచ్చు, బట్ చాలా బ్యాక్గ్రౌండ్ లో దానికి చాలా ఎక్కువ కమాండ్స్ ఉంటాయి. అలాగా ఒక్క క్లిక్ తోటి మీ డేటా అంతా అవతల వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నట్టే, అది మీకు తెలియకుండా జరిగిపోతుంది. ఓకేనా? ఇది ఫైల్ ఇన్క్లూషన్ అటాక్ అంటే. నెక్స్ట్ ఈమెయిల్ హైజాకింగ్ అంటే ఇది ఎక్కువ జరిగేది ఇదే మనకి ఈమెయిల్ హైజాకింగ్ అనేది. ఈమెయిల్ హైజాకింగ్ అనేది అంటే ఏంటంటే, ఇప్పుడు 1 సెకండ్, ఈమెయిల్ హైజాకింగ్ అంటే ఒక సెండర్ ఉన్నారు, ఒక సెండర్ నుంచి ఇక్కడ చూసారంటే సెండర్ ఒకళ్ళు ఉన్నారు, బాబ్ అనే రిసీవర్ ఉన్నాడు. అంటే ఒక సెండర్ నుంచి ఒక మెయిల్ అనేది రిసీవర్ కి వెళ్ళాలి. మీరు ఏం చేస్తారు, జీమెయిల్ ఓపెన్ చేసి కంపోజ్ చూసి అక్కడ సెండర్ రిసీవర్ కి ఒక మెయిల్ ఐడి ఉంటుంది. సపోజ్ 1234@gmail.com అనే ఒక వెబ్సైట్ నుంచి 5678@gmail.com అనే రెండో మెయిల్ కి, అంటే రెండో అడ్రస్ కి మెయిల్ అనేది మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. మీరు సెండర్ లో మీరు ఏం చేస్తారు, ఒక మెయిల్ టైప్ చేసి వాళ్ళ ఎవరికైతే రిసీవర్ యొక్క మెయిల్ ఐడి ఉన్నదో దాన్ని ఎంటర్ చేసి మెయిల్ అనేది సెండ్ చేస్తారు. మెయిల్ సెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మీకు మెయిల్ సర్వర్కి వెళ్తుంది.
మెయిల్ సర్వర్లోకి వెళ్ళి మెయిల్ సర్వర్ దగ్గర ఏముంటుంది, డిఎన్ఎస్ సర్వర్ కూడా ఉంటుంది, అంటే డొమైన్ నేమ్ సర్వర్స్ కూడా అక్కడే ఉంటాయి. అది నెక్స్ట్ అక్కడి నుంచి క్లౌడ్కి వెళ్తుంది. ఓకేనా, క్లౌడ్లో మన డేటా అంతా ఇప్పుడు సెక్యూర్ గానే ఉంటుంది. అంటే క్లౌడ్లో ఉన్న డేటాని ఎక్కువ హ్యాక్ చేయడం అనేది చాలా తక్కువ కేసెస్ లో జరుగుతుంది. బట్ ఈమెయిల్ హైజాకింగ్ లో ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఈమెయిల్ హైజాకింగ్ లో ఏం జరుగుతుంది అంటే, మీరు ఒక మెయిల్ నుంచి ఒక డేటాని ఒక మెయిల్ పంపించారు, అది మెయిల్ సర్వర్ లో ఉంది. మెయిల్ సర్వర్ నుంచి డిఎన్ఎస్ లో వెళ్తుంది. డిఎన్ఎస్ లోకి వెళ్ళిన తర్వాత దానికంటే ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ వస్తుంది. అంటే అది మీరు 5678@gmail.com అని మీకు చెప్పారు, కానీ డిఎన్ఎస్ సర్వర్ అలా తీసుకోదు. అది ఏం చేస్తుంది అంటే, ఒక ఐపీ అడ్రస్ కింద కన్వర్ట్ చేసుకుని మళ్ళీ మెయిల్ సర్వర్ కి పంపించి, మెయిల్ సర్వర్ నుంచి త్రూ క్లౌడ్ ద్వారా, ఎందుకంటే మనకు డెడికేటెడ్ పాత్ ఏమీ లేదు, త్రూ క్లౌడ్ ద్వారానే వెళ్ళాలి డేటా అనేది. ఆ క్లౌడ్ నుంచి నెక్స్ట్ ఎక్కడైతే రిసీవర్ చేసుకోవడానికి వాళ్ళకి కూడా ఒక సర్వర్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ మీరు జీమెయిల్ నుంచి యాహూకు పంపుతున్నారు, జీమెయిల్ వారికి వేరే సర్వర్ ఉంటుంది, యాహూ వాళ్ళకి వేరే సర్వర్ ఉంటుంది. ఒకళ్ళ సర్వర్ ఒకళ్ళు యూజ్ చేసుకోరు. బట్ వీళ్ళ సర్వర్ ని జీమెయిల్ సర్వర్ నుంచి యాహూ సర్వర్ కి మెయిల్ పంపించాలి. త్రూ క్లౌడ్ ద్వారా మీరు మెయిల్ పంపించారు, పంపించి వాళ్ళు రిసీవ్ చేసుకున్న డిఎన్ఎస్ సర్వర్ ఏం చేస్తుందంటే, మళ్ళీ వాళ్ళ మెయిల్ సర్వర్ ఉంటుంది కదా, వాళ్ళ మెయిల్ సర్వర్ పంపుద్ది. ఈ మెయిల్ సర్వర్స్ అనేవి ఏంటంటే, ఇదేమో జీమెయిల్ సర్వర్, ఇదేమో యాహూ సర్వర్. డిఎన్ఎస్ సర్వర్స్ అనేవి ప్రతిదానికి కామన్ గా ఉండేవి. ఈ మెయిల్ సర్వర్స్ అనేవి ఏం చేస్తాయి, ఈ రిసీవ్ చేసుకున్నది అవతల వాళ్ళకి రిసీవ్ చేసుకుంటారు. బట్ ఎక్కువ ఇందాక యాక్చువల్గా మనం డిఎన్ఎస్ స్కూఫింగ్ చెప్పాం కదా, ఆ డిఎన్ఎస్ స్కూఫింగ్ వల్ల ఏమవుతుందంటే, ఈ మెయిల్ సర్వర్ నుంచి వచ్చిన మెయిల్ కి ఈ డిఎన్ఎస్ సర్వర్ లో ఆల్రెడీ ఇంజెక్ట్ అయిన ఒక వెబ్సైట్ కానీ ఏదో ఒకటి ఈ మెయిల్ కి లింక్ అయిపోద్ది. ఈ మెయిల్ కి లింక్ అయినప్పుడు ఆ త్రూ ఐపీ అడ్రస్ ద్వారా ఎవరికైతే డెస్టినేషన్ కి రీచ్ అయిందో, బాబ్ అనేవాడికి రీచ్ అయిందో, వీళ్ళు ఏదైతే ఇంజెక్ట్ చేసిన కమాండ్ ఆర్ ఇన్స్ట్రక్షన్ ఏదైనా క్వారీ ఉన్నదో అది డెస్టినేషన్ కూడా రీచ్ అయిపోతుంది. ఆ డెస్టినేషన్ రీచ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఒక అన్నోన్ వైరస్ ఫైల్ కానీ, లేకపోతే మీరు కొన్నిసార్లు చెక్ చేసుకుని ఉండొచ్చు, మనం మెయిల్ ఎంటీగా ఏదో ఒక టెక్స్ట్ టైప్ చేసి పంపిస్తాం, కానీ దాంతో పాటు ఏదో ఒక ఫైల్ కూడా దానికి అటాచ్ అయ్యి వస్తుంది. అటాచ్ అయ్యి వచ్చినప్పుడు ఏమవుతుంది, మీరు ఏమనుకుంటారు, బై మిస్టేక్ వచ్చిందా, లేకపోతే అవతల వాళ్ళు ఏమైనా పంపించారా లేదా అనుకుని మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు, డౌన్లోడ్ చేసుకుంటారు. ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకున్నారో మీ ఈమెయిల్ అనేది హైజాక్ అయిపోయినట్టే. అంటే మీ ఈమెయిల్ కి సంబంధించిన డేటా అనేది అంతా మెయిల్ సర్వర్ నుంచి డిఎన్ఎస్ స్కూఫింగ్ లో ఎవరైతే కమెంట్స్ పెట్టారో వాళ్ళకి మీ ఈమెయిల్ కి సంబంధించిన డేటా అనేది అంతా అందులో వెళ్ళిపోతుంది. ఓకే, ఇది మెయిన్ గా మనం వెబ్ బేస్డ్ అటాక్స్ జరగకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలంటే, ఫైర్ వాల్స్ ఉంటాయి. ఫైర్ వాల్ అనేది ఏంటంటే, ఇంటర్నెట్ కి మన సిస్టమ్ కి మధ్యలో ఫైర్ వాల్స్ ఉంటాయి. ఆ ఫైర్ వాల్స్ అనేది ఏంటంటే, మనం ఏమని పిలుస్తాం అంటే, మామూలుగా యాంటీ వైరస్ అని పిలుస్తాం. ఆ ఫైర్ వాల్స్ ఏమవుతాయంటే, ఓన్లీ ట్రస్టెడ్ సోర్సెస్ ని మాత్రమే అది ఇన్స్టాల్ అవుతుంది. కొన్నిసార్లు మీరు ఇన్స్టాల్ చేస్తే అది అవ్వనివ్వదు. సపోజ్ మీ ల్యాప్టాప్ లో యాంటీ వైరస్ ఉన్నది అనుకో, ఏదైనా ఒక అన్నోన్ సోర్సెస్ నుంచి మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకో, దానికంటే ముందు మీద ఏం చెప్పుద్ది అంటే, యాంటీ వైరస్ అనేది ఇందులో థ్రెఫ్ట్ ఉన్నది, యాంటీ వైరస్ ఉన్నది, ఇందులో వైరస్ ఫైల్ ఇది, సో దీన్ని నేను అలౌ చేయను అని చెప్పుద్ది. మీరేం చేస్తారంటే, కింద దాన్ని అలౌ చేయాలంటే కింద క్లిక్ చేయండి అని ఆటోమేటిక్ అదే చెప్పుద్ది. నేను అది ఖచ్చితంగా కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఓకే మనకి అలర్ట్ ఇచ్చింది యాంటీ వైరస్ సాఫ్ట్వేర్, సో మనం దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి అని దాని మీద ఒకసారి లుక్ వేస్తారు. ఓకే, ఇది ఇంకా ట్రస్టెడ్ గానే నాకు అనిపిస్తుంది అని మీరు అనుకుంటే కింద దాన్ని ఆటోమేటిక్ గా క్లిక్ చేస్తారు. ఓకేనా, ఇది ఫైర్ వాల్ అనేది ప్రతి సిస్టమ్ కి, ఇందాక నుంచి జరిగే వెబ్ బేస్డ్ అటాక్స్ అన్ని ఫైర్ వాల్ అనేది ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిస్టమ్ బేస్డ్ అటాక్స్. సిస్టమ్ బేస్డ్ అటాక్స్ అనేది ఏంటంటే, విచ్ ఆర్ ఇంటెండెడ్ టు కాంప్రమైజ్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఆర్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. త్రూ కంప్యూటర్ నెట్వర్క్ ని యూజ్ చేసుకుని కానీ, ఆల్రెడీ కంప్యూటర్ లో కానీ మనం సిస్టమ్ బేస్డ్ అటాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్, మనం ఎక్కువగా వినేది ఏంటంటే వైరస్ అంటాం. అంటే ఇవన్నీ ఒక అటాక్స్ అనమాట. వైరస్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ మాల్వేర్ టైప్స్ ఆఫ్ లో ఒక అటాక్. వైరస్ అనేది వేరు, కానీ మనం ప్రతిగా పిలిచేది వైరస్ వచ్చేసింది అని అంటాం. కానీ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వార్మ్స్ ఉంటుంది, ర్యాన్సమ్ వేర్, బాట్స్, స్పామ్, స్పైవేర్, అడ్వేర్, టార్జాన్,
ట్రోజన్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాల్వేర్ టైప్స్ అన్నమాట. మాల్వేర్ అంటే ఇక్కడ ఒక వైరస్ కింద, అంటే మనం ఎక్కువ యూజ్ చేసే వర్డ్ కాబట్టి వైరస్ ఎక్కువ మనం వైరస్ అంటాం. ఓకేనా? ఇందులో వైరస్ ఏంటంటే వైరస్ అండి ఇట్ ఈస్ ఏ type of malicious software program that spread throughout a computer file without knowledge of యూజర్ కి తెలియకుండానే వైరస్ అనేది సిస్టమ్ లో వస్తుంది. యూజర్ కి తెలియదు అది ఏ సోర్సెస్ నుంచి వచ్చింది, ఎటు నుంచి వచ్చింది అని. కానీ ఇది ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్. మనం ఏం చేస్తామంటే, మీరు చాలాసార్లు చూసారో లేదో, సపోజ్ కొత్త సిస్టమ్ కొన్నారు. కొత్త సిస్టమ్ కొన్నప్పుడు మీకు కొన్ని ఎసెన్షియల్ గా వేసుకోవాల్సిన సాఫ్ట్వేర్స్ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే నెట్ సెంటర్ కి వెళ్ళి, లేకపోతే ఏదైనా కంప్యూటర్ షాప్ కి వెళ్ళి సాఫ్ట్వేర్ ని వేసుకుంటే వాళ్ళు సిడి నుంచి ఒక ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి అండ్ MS ఆఫీస్ నుంచి మీకు ఒక ఫైల్ ఇస్తారు. ఆ ఫైల్ మీరు ఏం చేస్తారంటే మనీ పెట్టుకుని కొనుక్కుంటారు. కొన్ని యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉంటాయి. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ మీరు కొనుక్కోవాలి కదా, అంటే మనీ పే చేయాలి. ఆ మనీ పే చేసిన ఏ అయితే ఉన్నాయో వాటికంటూ ఒక సెపరేట్ లైసెన్స్ ఉంటుంది. అవి ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి మనకు వచ్చినట్టు. కొంతమంది ఏం చేస్తారంటే యాంటీవైరసే కదా అని ఇంటర్నెట్ లోకి వెళ్ళిపోయి, టోరెంట్స్ లోకి వెళ్ళిపోయి, లేకపోతే డిఫరెంట్ filehipo.com అని ఇలా సెపరేట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ అన్నిటిని డౌన్లోడ్ చేసేసుకుంటారు. యాంటీవైరస్ ఒకటని, లేకపోతే MS ఆఫీస్ బేసిక్ వెర్షన్ అని, ఇలా ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటారు. మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాటితో ఆ ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ తో పాటు మీకు తెలియకుండానే ఒక సాఫ్ట్వేర్ ఫైల్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. అది కూడా సేమ్ అప్లికేషన్ అనేది చూపిస్తుంది. కొంతమంది ఏంటంటే నాలెడ్జ్ లేక ఏం చేస్తారంటే అప్లికేషన్స్ ఉన్నాయన్నీ ఇన్స్టాల్ చేసేయమని చెప్తారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ప్రతిదీ ఇన్స్టాల్ చేసుకుంటూ వచ్చేస్తారు. అది కూడా మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయినప్పుడు మీకు కూడా ఏమి ఎర్రర్ చూపించదు. ఎందుకంటే నేను వైరస్ ని అని అది ఎప్పుడు చెప్పుకోదు. అలాగని వైరస్ వచ్చిన తర్వాత వైరస్ వచ్చేసిందని మీకు తెలియనివ్వదు. ఎందుకంటే వైరస్ వచ్చేసిందని మీకు తెలిస్తే దాన్ని ప్రివెంట్ చేస్తారు. మీరు ప్రివెంట్ చేస్తే ఏమవుద్ది, అలా యాక్చువల్ వర్క్ అనేది జరగదు కదా. సో ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ అలాంటి సాఫ్ట్వేర్ ని మనం ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకోకూడదు. ఎక్కువ మనీ ఖర్చు అయినా సరే ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి మాత్రమే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ వైరస్ అంటే అది. నెక్స్ట్ వర్మ్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ మాల్వేర్ whose primary function is to be replicate it to be spread to unaffected computers. It works same as the computer viruses. Worms often originate from email attachments that appear to be from trusted senders. worms అనేది కూడా ఒక వైరస్ లాంటిదే. బట్ ఏంటంటే మన ఈమెయిల్ ఉంటుంది కదా, ఈమెయిల్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్న వాటి వల్ల వచ్చేదాన్ని worms అంటారు. ప్రతిదీ వైరసే, కానీ ఒక్కొక్క టైప్ నుంచి మనం చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క బేస్ నుంచి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది మన సిస్టమ్ ని అటాక్ చేస్తుంది. ఓకేనా, అది వర్మ్స్ అంటే. నెక్స్ట్ ట్రోజన్ హార్స్ అనేది ఏంటంటే, ట్రోజన్ హార్స్ అంటే ఇట్ ఈస్ ఏ మెలీషియస్ ప్రోగ్రామ్ దట్ అక్కర్స్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ టు ది కంప్యూటర్ సెట్టింగ్స్ అండ్ అన్యూజువల్ యాక్టివిటీస్. ఈవెన్ వెన్ ద కంప్యూటర్ షుడ్ బి ఐడియల్, it mislead the user of its true intent. It appears to be normal application, but when opened, executed some malicious code, it will run background. అంటే ట్రోజన్ హార్స్ అనేది ఏంటంటే మన సిస్టమ్ ఎలాగున్నదో అలాగే ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో కొన్ని వర్క్స్ అనేది జరిగిపోతాయి. కొన్నిసార్లు మీరు చూసారంటే కొన్ని ప్రోగ్రామ్స్ మనకు తెలియకుండానే రన్ అయిపోతాయి. మనకే అది ఐడెంటిఫై కూడా చేయలేం. ఇది ఏంటంటే మన బేసిక్ కంప్యూటర్స్ లో ఇలాంటి ఈ సిస్టమ్ బేస్డ్ అటాక్స్ అన్ని మనకి ఎక్కువ తెలిసినవే. కాకపోతే మనం వీటన్నిటిని ఒకటే పేరుతో పిలుస్తాం, దాని పేరే వైరస్ అని. ఓకేనా, కానీ ఇదంతా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వల్ల వస్తుంది. ఈ వార్మ్స్ అనేది ఈమెయిల్ నుంచి ఏమన్నా అటాచ్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల వస్తుంది. ఈ ట్రోజన్ హార్స్ అనేది ఏంటంటే ఆల్రెడీ మీకు ఇన్బిల్ట్ లోనే వైరస్ అనేది వచ్చిన తర్వాత ట్రోజన్ హార్స్ కింద ఇంప్లిమెంట్ అయిపోయి బ్యాక్గ్రౌండ్ లో మీకు వర్క్స్ అనేది రన్ అయిపోతూ ఉంటాయి. ప్రోగ్రామ్స్ అనేది యూజర్ కూడా ఐడెంటిఫై చేయలేడు. ఓకేనా, నెక్స్ట్ బాట్స్. ఈ బాట్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ an automated process that interacts with the other network services. Some bots program run automatically when others only execute commands when they receive specific inputs. అంటే ఏంటంటే కొన్నిసార్లు మనం ఒక ఏదైనా నెట్వర్క్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి? సపోజ్ మీరు ఒక రూటర్ని కనెక్ట్ చేసుకున్నారు. రూటర్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు అది ఇది చెయ్యాలి,
అంటే ఒక పర్టిక్యులర్ మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మాత్రమే ఈ సిస్టమ్ అది మీరు ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేసుకోగలరు త్రూ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా. మనం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కొత్తగా పెట్టుకున్నప్పుడు ఏం చేసేయాలి? ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ అకౌంట్ నుంచి లాగిన్ ఐడీ, యూజర్ నేమ్ అనేది ఇవ్వాలి. సేమ్ అలాగే ఆ టైంలో మీకేంటంటే బాట్స్ అనేవి వస్తాయి. బాట్స్ అనేవేంటంటే త్రూ నెట్వర్క్ ద్వారా వస్తాయి. అంటే నెట్వర్క్ కనెక్షన్ నుంచి వస్తాయి. ఈ వీటన్నిటికి మేజర్‌గా ఏంటంటే మనం దాన్ని అసలు ప్రివెంట్ చేయలేం. వీటన్నిటికి మెయిన్ ఒకటే ఉంచుకోవాల్సింది ఏంటంటే యాంటీ వైరస్ అన్నమాట. ఇదంతా ఈ స్పైవేర్ గాని, స్పామ్ ఫైల్స్ గాని, స్పామ్‌లో కూడా స్పామ్ అనేది ఏంటంటే ఈమెయిల్ ఐడీలో మనకి స్పామ్ అని సెపరేట్‌గా ఒకటి ఉంటుంది. అంటే అన్‌వాంటెడ్ ఫైల్స్ అన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. అలాగే మన సిస్టమ్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇది వార్మ్స్ గాని, వైరస్‌లు గాని, ట్రోజన్ హార్స్‌లు గాని ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ నుంచి మనకి కంప్యూటర్‌ని అటాక్ చేయడానికి వచ్చే వైరస్‌లివి. ఓకే. కొన్నిసార్లు మీరు చూస్తూ ఉంటారు సిస్టమ్ ఆటోమేటిక్‌గా హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ వైరస్ వల్లే అవుతది. సిస్టమ్ స్లో అయిపోతా జరుగుతది. ఇవన్నీ వైరస్‌ల వల్ల జరుగుతాయి. ఓకేనా? ఇవన్నీ సిస్టమ్ బేస్డ్ అటాక్స్. ఇవన్నీ మీకు చూస్తే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. ఐ మీన్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ వన్ కేటగిరీ. అంటే మనం వీటన్నిటిని మాల్‌వేర్ టైప్స్ అంటాం. మాల్‌వేర్ అనేది ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అన్నమాట. అంటే అది మాల్‌వేర్ అన్నారంటే అది ఒక వైరస్ కింద లెక్క. కానీ ఎవరు ఇంటెన్షనల్‌గా మాల్‌వేర్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోరు. బట్ మీరు ఏదైనా వేరే అన్‌నోన్ సోర్సెస్ నుంచి మన యాప్స్ కానీ, ఈ సాఫ్ట్‌వేర్స్ గాని ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ మాల్‌వేర్ టైప్స్ అనేవి మన సిస్టమ్‌ని అటాక్ చేస్తాయి. అది మనం గెస్ చేయలేం. బట్ స్లోగా వాటి వర్క్స్ అనేది వాటి చేస్తాయి. దాన్నే మెలీషియస్ సాఫ్ట్‌వేర్ అని చెప్తారు. ఓకే. ఒక్క మెలీషియస్ సాఫ్ట్‌వేర్‌లోనే ఇదన్ని టైప్స్ ఉన్నాయి. ఓకే. బాట్స్ గాని, రాన్సమ్‌వేర్ గాని, స్పామ్ ఫైల్స్ గాని, ఈ వోర్మ్స్ గాని ఇవన్నీ ఒకదాని నుంచే వస్తాయి. దాన్నే మాలీషియస్ సాఫ్ట్‌వేర్ అని అంటారు. ఇక్కడ చూసారంటే మీరు ఒక్కొక్కటి ఏమేం చేస్తదని సింపుల్‌గా ఒక్కొక్క లైన్‌లో ఉన్నది చూసారంటే చూడండి. రాన్సమ్‌వేర్ అనేది ఏంటంటే ఫైల్‌ని ఎన్‌క్రిప్ట్ చేస్తది. ఎన్‌క్రిప్షన్ చేసేస్తాయి. వైరస్ ఏంటంటే ఫైల్‌ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. అంటే డూప్లికేట్స్ క్రియేట్ అయిపోవడం అవన్నీ వైరస్ చేసే పని. నెక్స్ట్ బాట్స్ ఏం చేస్తాయంటే ఇట్ కాంప్రమైజెస్ అవర్ సిస్టమ్. అంటే మనకి తెలియకుండానే సిస్టమ్‌లో ఉన్న డేటానంతా క్రాష్ అయిపోయేలాగా చేస్తాయన్నమాట. కొన్ని సార్లు ఏం చేస్తారంటే మీరు ఒక సాఫ్ట్‌వేర్ యేసుకుంటారు. ఆ సాఫ్ట్‌వేర్ ప్రెజెంట్ రన్నింగ్ బానే ఉంటది. కానీ స్లోగా ఎళ్ళేటప్పటికి ఏంటంటే దాని సెన్సిటివిటీ అనేది కొంచెం డల్ అయిపోతది. దాని యాక్యురసీ అనేది స్లో అయిపోతది. ఇదంతా ఈ మిగిలిన వైరస్‌ల వల్ల మాత్రమే. ఈ ట్రోజన్ హార్స్ అనేది ఇన్‌స్టాల్ పాపప్ సాఫ్ట్‌వేర్ ఫ్రమ్ థర్డ్ పార్టీ అండ్ ఇన్‌స్టాల్ అన్‌నోన్ సాఫ్ట్‌వేర్స్. ఈ అన్‌నోన్ సాఫ్ట్‌వేర్స్ ఏమైనా ఇన్‌స్టాల్ చేసుకుంటే వాటి నుంచి ట్రోజన్ హార్సెస్ అని వస్తాయి. ఇవన్నీ మనకి అటాక్ చేయడానికే వస్తాయి. మన మీ మొబైల్‌లో కూడా ఈ రోజు వైరస్ ఉండుండొచ్చు. మన సిస్టమ్‌లో కూడా ఈ రోజు వైరస్ ఉండుండొచ్చు. బట్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్, మెలీషియస్ సాఫ్ట్‌వేర్స్ అన్నమాట. ఇదన్నీ సిస్టమ్ బేస్డ్ అటాక్స్. స్పామ్ అనేది ఈమెయిల్ అటాక్స్ వల్ల స్పామ్ అనేది వస్తది. ఒక్కొక్క మెలీషియస్ సాఫ్ట్‌వేర్ ఒక్కొక్క దాని మీద వర్క్ చేస్తదన్నమాట. ఇంకా దాని పనే అది. ఇంకా దాన్ని చెడగొట్టడమే దాని పని కింద చేస్తాయి. ఇప్పుడు ఇది చూసారంటే మేజర్‌గా మీరు వైరస్‌ని రిమూవ్ చేసుకోవడానికి మొబైల్‌లో చాలా మంది యూజ్ చేసే యాప్స్‌లో చాలా మంది ఎక్కువ ఇందులో ఏదో ఒక వెబ్‌సైట్ మీరు వాడుంటారు. ఇదేంటంటే మీరు ఇవన్నీ ట్రస్టెడే యాక్చువల్‌గా. ఎప్పుడు ఇప్పుడు సపోజ్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే, మీ ఫోన్‌లో వైరస్ అని వచ్చింది అని మీరు అనుకుంటున్నారు. ఆ వైరస్‌ని రిమూవ్ చేయడానికి ఏదో ఒక యాప్ ఏసుకోవాలి. ఏదో ఒక చాలా మంది ఏమంటారంటే యాంటీ వైరస్ ఏసుకో, లేకపోతే ఏదైనా క్లీన్ మాస్టర్ లాంటి యాప్స్ ఏసుకో అని చెప్తారు. లేకపోతే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసిన వెంటనే ఇదేసుకుంటే మీకు ర్యామ్ స్పీడ్ అయిపోతది, డబుల్ అయిపోతది అదేంటి అని చెప్తా ఉంటాయి. ఇదేంటంటే మీరు ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకుంటే ప్రాబ్లమ్ లేదు. ఈవెన్ అది వర్క్ చేయకపోయినా ఏమీ అవ్వదు. లేదు
అవి ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి కాకుండా అన్నోన్ సోర్సెస్ నుంచి మీరు ఇన్‌స్టాల్ చేసుకుంటే డేటా అంతా మీరు ఇచ్చేసినందుకు కింద లెక్క. మన గవర్నమెంట్ చైనా యాప్స్‌ని ఎందుకు బ్యాన్ చేసింది? ఇవన్నీ ఇవన్నీ ఏంటి? చైనా యాప్స్ అన్నమాట. ఇందులో ఏం చేస్తాయి అవివి? మన పర్మిషన్స్ అడుగుతాయి. ఆ పర్మిషన్స్‌ని మీరు ఎప్పుడైతే గ్రాంట్ చేశారో అది యాక్చువల్‌గా దాని పేరొకటి, దాని వర్క్ ఒకటి. బట్ అది చేసేది వేరేది. ఇప్పుడు సపోజ్ క్లీన్ మాస్టర్ అని ఒక యాప్ ఉంది. క్లీన్ మాస్టర్ అనే యాప్ ఏం చేయాలి? మీ మొబైల్‌లో ఉన్న ర్యామ్‌ని గాని, మీకు క్యాచ్ ఫైల్స్‌ని గాని ఇవన్నీ రిమూవ్ చేయాలి. బట్ అది ఏం చేస్తది? పర్మిషన్స్ అడుగుతది. వీడియోస్ పర్మిషన్ ఇవ్వండి. కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వండి. కాంటాక్ట్స్ పర్మిషన్ దానికెందుకు యాక్చువల్‌గా? కానీ మనం ఏం చేస్తామంటే ఆ యాప్ రన్ అవ్వాలి కాబట్టి పర్మిషన్స్ అనేవి అలౌ చేసేస్తాం. ఎప్పుడైతే అలౌ చేసామో దానిలో ఉండే కమాండ్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకి మన డేటా వెళ్ళిపోతది. చాలా మంది చూస్తారు. ఆహ్, మన డేటా అంతా చైనా వాళ్ళకి వెళ్ళిపోయింది. వాళ్ళ సర్వర్స్‌ని హ్యాక్ చేసారు ఇదంతా అంటారు కదా! మన మొబైల్‌లో డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటది అని అంటారు. అదంతా ఎలా జరుగుతది? వీటిల వల్లే జరుగుతది. మన చేతులతో మనమే పర్మిషన్స్ ఇస్తాం. కానీ మనం ఇచ్చే ముందు ఆలోచించమనమాట. ఎందుకు పర్మిషన్స్ అడుగుతుంది అని. దానికి పర్మిషన్స్‌కి సంబంధం ఏంటి అని. కానీ కాంటాక్ట్స్‌కిని, యాంటీవైరస్‌కి సంబంధమే లేదు. బట్ ఏంటంటే అది అలాగ అడుగుతది. అది చెయ్యకపోతే ముందుకు వెళ్ళనివ్వదు. ఆ యాప్ డిజైన్ చేసిందే సేమ్ దాని కోసం. బట్ మనం ఏం చేసుకుంటున్నాం, మనం దాని పేరు వేరుగా ఉంది. ర్యామ్ క్లీన్ చేస్తది కదా! అని మనం చేస్తాం. ఎప్పుడు మనకు అవసరం లేని యాప్స్‌కి ఎప్పుడు మనం పర్మిషన్స్ అనేవి ఇవ్వకూడదు. మీ మొబైల్‌లో ఎప్పుడైనా హై సెక్యూరిటీ డేటా ఉంటే అస్సలు ఇవ్వకూడదు. నార్మల్ యూజర్స్ అనుకోండి పెద్ద ప్రాబ్లమ్ లేదు. అలాగని ఎప్పుడు మీ కాంటాక్ట్స్‌లో అకౌంట్ నంబర్ అని, ఏటీఎం పిన్ నంబర్ అని ఎప్పుడు అలా సేవ్ చేసుకొని పెట్టుకోకూడదు. అవి కూడా ఎప్పుడైనా మీరు తెలియకుండా ఇలాంటివి క్లిక్ చేస్తే మీ కాంటాక్ట్స్ ఎవరికైతే వెళ్ళిపోయాయో మీ డీటెయిల్స్ మీతో మీరే ఇచ్చినట్టు కింద అవుతది. ఓకేనా? హౌ టు ప్రివెంట్ ఫ్రమ్ దెమ్. హౌ టు ప్రివెంట్ ఫ్రమ్ దెమ్ అంటే మనం మేజర్‌గా చూడాల్సింది ఇది. మనం ఇప్పటిదాకా వెబ్ బేస్డ్ చూసాం, సిస్టమ్ బేస్డ్ చూసాం. ఓకేనా? ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయో చూసాం. ఆ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్‌ని మన మొబైల్‌కి గాని ఆర్ ల్యాప్‌టాప్‌కి గాని అటాక్ చేయకుండా ఉండాలి అనంటే మనం ఏం చేయాలి? ఎలాంటి సొల్యూషన్స్, ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అని ఇక్కడ చూద్దాం. ఎప్పుడు వెబ్ బ్రౌజర్ మీద యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చినప్పుడు అది సేవ్ చేయమంటారా అని అడుగుతది. సేవ్ చేయమంటే ఎందుకంటే మనకి యాక్చువల్‌గా లేజినెస్ ఉండడం వల్ల ఏంటంటే నెక్స్ట్ టైమ్ మళ్ళీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎందుకు టైప్ చేస్తాంలే మన సిస్టమే కదా! ఎప్పుడు ఓపెన్ చేసేదే కదా! మళ్ళీ ఎందుకులే దాన్ని నెవర్ కొడితే మళ్ళీ అత్తమాట్లు మనం ఎంటర్ చేసుకోవాలి అని మీరేం చేస్తారంటే వదిలేస్తారు. సేవ్ చేసేస్తారు. సేవ్ చేసినప్పుడు ఏంటంటే వెబ్ బ్రౌజర్ సేవ్ చేసేసుకుంటది. అలా ఎప్పుడు చేయకూడదు. ఎప్పటికప్పుడు మీ అకౌంట్స్ అనేవి లాగౌట్ చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ సేవ్ కూడా చేయకూడదు. నెక్స్ట్ డోంట్ క్లిక్ ఆన్ ఎనీ ఎర్నింగ్ పాపప్స్. పాపప్స్ అంటే ఏంటంటే పాపిక్స్ అంటే మనకు తెలియని వాటి మీద ఎప్పుడు క్లిక్ చేయకూడదు. మనం ఏ వర్క్ కోసమైతే ఒక వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసామో ఆ వర్క్‌ని మాత్రమే దాంట్లో చూసుకోవాలి. పక్కన వచ్చే బ్యానర్స్‌ని గాని, వేరే లింక్స్‌ని గాని మనం ఎప్పుడు క్లిక్ చేయకూడదు. ఎందుకంటే అది వేరే చోటికి తీసుకువెళ్తది. అక్కడ వేరే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లేకపోతే వేరే ఫైల్స్‌ని చూసుకోవాలి అని కొన్ని కొన్ని సార్లు లింక్‌ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా ఫైల్ డౌన్‌లోడ్ అయిపోతుంది. చూసారంటే లేదో. నెక్స్ట్ క్లిక్ డీఎన్ఎస్ నేమ్స్ స్పెల్లింగ్స్. ఎప్పుడైనా చూసారనుకోండి స్పెల్లింగ్ వేరేగా ఉంటది. ఇందాకడ మనం చూసాం గదా! నేను చెప్పాను గదా! ఒక యూఆర్ఎల్ మీద ఉన్నదనుకోండి www.google.com అని ఉంటది. కాకపోతే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటది. మనం స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల ఏం చేస్తారంటే ఒకటికి 2 సార్లు చూసుకొని దాని మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైనా మనం రాంగ్ స్పెల్లింగ్ మీద క్లిక్ చేసామనంటే అది మనం ఏదో ఫేక్ వెబ్‌సైట్‌కి తీసుకువెళ్తదని అర్థం. మనం ఎప్పుడు క్లిక్ చేసినా సరే రైట్ స్పెల్లింగ్ ఉన్న దాని మీదే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని కొన్ని సార్లు మనం సాఫ్ట్‌వేర్ అప్డేట్ అని చూపిస్తది. దీన్ని అప్డేట్ చేసుకోండి. సపోజ్ ఏదైనా ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఫ్లాష్ డ్రైవర్స్ అని కనబడుతూ ఉంటాయి. మీకు ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు. ఫ్లాష్ డ్రైవర్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అప్పుడే ఈ ఫైల్ మీకు ఓపెన్ అవుతదని చెప్పుద్ది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఫైల్ నాకు ఖచ్చితంగా కావాలి అని ఆ ఫైల్‌ని ఇన్‌స్టాల్ చేసేస్తారు. అలాంటియన్నీ మనకు వైరస్‌ల కింద ఎప్పుడు అలాంటి అప్డేట్‌లు గాని, ఫైల్స్‌ని గాని ఇన్‌స్టాల్ చేయకూడదు. ఇక్కడ ట్రై డిఫరెంట్ పాస్‌వర్డ్స్. పాస్‌వర్డ్స్ అనేవి ఎలాగ ఉండాలంటే నంబర్స్, క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ కిందనే ఉండాలి. అప్పుడు మాత్రమే అవతల వాళ్ళకి హ్యాక్ చేయడానికి కొంచెం కష్టమవుతది. మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని ఈజీగా పెట్టామనుకో అవతల వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు. మనం ఎప్పుడు పాస్‌వర్డ్ అనేది చాలా క్రిటికల్‌గా కొంచెం కష్టంగా ఉండాలి. అలాగని మీరు మర్చిపోయేలా కాదు. మీరు కూడా గుర్తుంచుకునేలాగా.
డోంట్ షేర్ యువర్ డేటా విత్ అన్‌ట్రస్టెడ్ సోర్సెస్. అన్‌ట్రస్టెడ్ సోర్సెస్ అంటే ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఏదో ఒక లింక్ మీద క్లిక్ చేస్తారు. మీ డీటెయిల్స్ ఇవ్వండి. మీకు మెయిల్స్ పంపిస్తాం. మీ జాబ్ ఆపర్చునిటీస్ గురించి అని చెప్తారు. యాక్చువల్‌గా మీరు వెళ్ళిన వెబ్‌సైట్‌కి మీరు అక్కడ ఎంటర్ చేసే డీటెయిల్స్‌కి సంబంధం ఏమి ఉండదు. మీరు వేరే వెబ్‌సైట్‌కి వెళ్తారు. కానీ అక్కడ వేరే చూపిస్తది. దానికి దీనికి సంబంధం లేనప్పుడు ఎప్పుడు చేయకూడదు. మీరు జాబ్ అలర్ట్స్‌కి సంబంధించినవి ఏదైనా వెబ్‌సైట్‌లోకి వెళ్లారనుకో, కంపెనీకి సంబంధించిన వెబ్‌సైట్‌లోకి వెళ్లారనుకో, అది ఓకే. కానీ మీరు వెళ్ళిన వెబ్‌సైట్‌కిని అక్కడికొచ్చేదానికి సంబంధం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ డీటెయిల్స్ అనేది అక్కడ ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు దాని తర్వాత మీకు ఈమెయిల్స్ వచ్చే ఛాన్సెసే లేదు. ఈమెయిల్ అసలు వాళ్ళు పంపే క్వెషనే లేదు. దాని వల్ల ఏమవుతుందంటే ఒక 1 వీక్, 2 వీక్స్ తర్వాత మీకు ఫేక్ అకౌంట్స్ వస్తాయి. ఫేక్ మెయిల్స్ వస్తాయి. ఈ లింక్ మీద క్లిక్ చేయండి లాటరీస్ వచ్చినాయి. లేకపోతే ఇది క్లిక్ చేయండి మీకు సంథింగ్ అదృష్టం పడుతది. ఈ టైప్‌లో వస్తా ఉంటాయన్నమాట. అంటే మన మన యొక్క బ్రెయిన్‌ని వాళ్ళు క్యాచ్ చేస్తారన్నమాట. మనం ఏ టైప్‌లో ఉన్నామని. మనం ఏదైతే ఎక్కువ ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నామని. ఆ ఇంట్రెస్టెడ్ చూపించిన దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మన మీద ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ చేస్తా ఉంటారు. ఓకే. థ్యాంక్ యూ. ఇది సెకండ్ మాడ్యూల్. సెకండ్ మాడ్యూల్ సైబర్ సెక్యూరిటీ కంప్లీట్ అయింది. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. వన్ బై వన్ అడగండి. వీడియో లింక్ నేను పెడతానండి గ్రూప్‌లో. ఏం ప్రాబ్లమ్ లేదు. మీకు వీడియోస్ ఏమి ఎక్కడికి వెళ్ళవు. ఓకేనా? టెలిగ్రామ్ లింక్ మీకు ఓపెన్ అవ్వకపోతే కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా యాడ్ అయ్యారని అంటే వాళ్ళని యాడ్ చేయమనండి. ప్రాక్టికల్స్ అంటే మీకు ఇప్పుడు డొమైన్స్ కోసమని మీరు ఇచ్చారు కదా! మీ యొక్క డీటెయిల్స్ ఇందాక సార్ పెట్టారు కదా! దాంట్లో మీ డొమైన్స్ వచ్చిన తర్వాత మీకు ఏడబ్ల్యూఎస్‌ని ఓపెన్ చేసి చూపిస్తాం. ఎవరైతే ల్యాప్‌టాప్స్ ఉన్నాయో వాళ్ళు మాతో పాటు చేయొచ్చు. నేను చెప్పించినప్పుడు. లేదు ల్యాప్‌టాప్స్ లేవంటే ఫోన్‌లో కూడా అవుతది. పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. బట్ ఏంటంటే మీరు క్లాస్ వింటూ ఫోన్‌లో చేయడం కొంచెం కష్టం కాబట్టి క్లాస్ అయిపోయిన తర్వాత ఫాలో అప్ చేసినా పర్వాలేదు. లేదు నాకు దీంతో పాటు చేయగలను అని అంటే మాత్రం చేసుకోవచ్చు. లేదు వేరే ఫోన్ ఉంది అంటే చేసుకోవచ్చు. మాలతి మీకేమవుతుందో నాకు అర్థం కావట్లే. ఏం చెప్తుంది ఎర్రర్ అంటే? మీరు టెలిగ్రామ్ వేసుకున్నారా? టెలిగ్రామ్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్న వెంటనే ఒకసారి ఓపెన్ చేసి చేయండి. జ్ఞానేశ్వర్ అది మనం వైరస్‌ని ప్రిడిక్ట్ చేయడం అంటే మనకి తెలుస్తది. స్పీడ్ అనేది గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటది. అంటే అన్‌నోన్ సోర్సెస్ నుంచి షార్ట్ కట్స్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా పెన్ డ్రైవ్ పెట్టారనుకో, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ పెట్టేటప్పుడు ఆటోమేటిక్‌గా మీ పెన్ డ్రైవ్‌లో ఒక షార్ట్ కట్ అనేది క్రియేట్ అయిపోతది. లోకల్ డిస్క్ డి అని సంథింగ్ యాహ్! ఆ డిస్క్ అని ఒక షార్ట్ కట్ క్రియేట్ అయిపోయి ఆ షార్ట్ కట్‌లో మీ యాక్చువల్ డేటాకి ఎళ్ళిపోతది. సో, అలాంటప్పుడు ఐదర్ మీ సిస్టమ్‌లో గాని, అవతల వాళ్ళ సిస్టమ్‌లో గాని వైరస్ అనేది అటాక్ అయింది. సో, దీన్నన్నిటిని ప్రివెంట్ చేయడానికే మనం ఎప్పుడు పెన్ డ్రైవ్ పెట్టినా సరే స్కాన్ చేసుకోవాలి. మన దాంట్లో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ అనేది ష్యూర్‌గా ఉండాలి. ఇప్పుడు మీరు నార్మల్ యూజర్ అయితే యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు పెద్ద అవసరం లేదు. మీ దాంట్లో ఏమన్నా సెక్యూర్డ్ డేటా ఉంటే హ్యాకర్స్ కూడా సెక్యూర్ డేటా ఎవరైతే స్టోర్ చేసుకుంటారో వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు గానీ, నార్మల్ పీపుల్ మీద కాదు. నార్మల్ పీపుల్ మీద దగ్గరికొచ్చేటప్పటికి ఎక్కువ ఎట్లి మీద కాన్సంట్రేషన్ చేస్తారు అంటే అకౌంట్స్ నంబర్ మీద కాన్సంట్రేషన్ చేస్తారు. మీ అకౌంట్‌లో 10,000 ఉన్నా, 10 రూపీస్ ఉన్నా, 10 లాక్స్ ఉన్నా సరే వాళ్ళకి బెనిఫిట్టే కదా! కొంతమందేంటంటే ఎక్కువ విలేజ్ సైడ్‌కొచ్చేటప్పటికి కొంచెం పెద్దవాళ్ళకి తెలియబడపడే ఏమంటారంటే, మేమిలా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీకు ఓటీపీ చెప్పారంటే సంథింగ్ మీకు ఇక్కడ గవర్నమెంట్ మీకు ఈ పథకం ఇచ్చింది. అలా అలా. మన బ్రెయిన్‌ని ఎలాగా వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారంటే, అవతల వాళ్ళు నిజమా అని చెప్పేలాగా వాళ్ళు చెప్తారనమాట. అంత మనం ఈజీగా వాళ్ళ ట్రాప్‌లో పడిపోతాం. ఓకే. నేను ఈ పీపీటీ కూడా మీకు షేర్ చేస్తాను. ఏం ప్రాబ్లమ్ లేదు.
అంటే ఇప్పుడు గవర్నమెంట్ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేయకూడదు అని ఎక్కడ రూల్ లేదు గదా! యాక్చువల్‌గా చూస్తే లాస్ట్ టైము ఒకసారి మన లాస్ట్ ఇండిపెండెన్స్ డేకి కూడా పాకిస్తాన్ వాళ్ళకి టీవీని హ్యాక్ చేసి ఇండియన్ ఫ్లాగ్ దాని మీద డిస్‌ప్లే చేశారు అని వచ్చింది. మీరు గమనించారో లేదో? కొన్ని గవర్నమెంట్ అనుల్ సక్సేనా అని ఒక అతను కూడా ఆహ్, గవర్నమెంట్ వెబ్‌సైట్‌ని పాకిస్తాన్ గవర్నమెంట్ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేశాడు. అలాగా సో, మనం హ్యాక్ చేయకూడదు గవర్నమెంట్ వెబ్‌సైట్‌ని అని మనం చెప్పలేం. మనం ఏదైనా జరగొచ్చు. కానీ ఎక్కువ మనం ఎక్కువ సార్లు వైరస్‌కి దొరుకుతామని లేదు. చాలా తక్కువ టైంలోనే దొరుకుతాం. ఓకేనా? మాలతి మీకు నేను ఇది పెడతాను ఒకసారి చూడండి. ఇది గ్రూప్ నేమ్ చూడండి. టెలిగ్రామ్ లేకపోతే ఇన్‌స్టాల్ చేసుకోండి నవ్య. దానికి ప్రాబ్లమ్ ఏముంది? నేను ఆల్రెడీ మాడ్యూల్ 1కి సంబంధించిన పీపీటీ నేను దాంట్లో పోస్ట్ చేశాను. వైరస్‌కి, క్లౌడ్‌కి అంటే ఇప్పుడు త్రూ వైర్ ద్వారా అనేది మనకి వైరస్‌లు రావడం అనేది చాలా తక్కువ. మనం ఎప్పుడైతే త్రూ ఎయిర్ ద్వారా ట్రాన్స్‌మిషన్స్ అనేవి చేస్తున్నామో అప్పుడు వైరసెస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎందుకంటే రూటింగ్ అనేది మనం డెడికేటెడ్‌గా చెప్పలేము కాబట్టి అది ఏ ఫైల్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. దట్స్ వై మనం ఎక్కువ యూజ్ చేసేది ఫైర్ వాల్స్, యాంటీవైరస్ ఇవన్నీ యూజ్ చేసుకొని ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నామా లేదా అనేది ఫస్ట్ ఇనీషియల్‌గా మనం చెక్ చేసుకోవాల్సిన విషయం. అప్పుడు మాత్రమే మనం ప్రివెంట్ చేయగలం. అవునా? ఐఫోన్‌లో టెలిగ్రామ్ అవ్వదా? సరే మీకు నేను దీన్ని డ్రైవ్‌లో పెట్టి డ్రైవ్ లింక్ మీకు షేర్ చేస్తాను. ప్రాబ్లమ్ లేదులెండి. రేపొద్దున క్లాస్‌లో మీకు డ్రైవ్‌లో పెట్టి పోస్ట్ చేస్తా. ఫైర్ వాల్స్‌ని కూడా హ్యాక్ చేయొచ్చు. హ్యాకింగ్ అనేది మనం చెప్పలేం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే హ్యాకింగ్ అనేది జరుగుతది. మన మన ఇన్‌స్టాల్ చేసుకున్న యాంటీ వైరసే కొన్నిసార్లు వైరస్ కింద చేయాల్సిన జరిగిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అవును. టెలిగ్రామ్ ల్యాప్‌టాప్‌లో కూడా చేయొచ్చు. ఓకే. అందరూ గూగుల్ ఫార్మ్‌ని పేస్ట్ చేశారు కదా! ఫిల్ చేశారా? ఇది దీంట్లో కూడా పెట్టాను. టెలిగ్రామ్‌లో కూడా. ఆ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌కి సంబంధించి అది ఉంది కదా! ఏడబ్ల్యూఎస్ డొమైన్స్ రిజిస్ట్రేషన్ లింక్ అది మాత్రం ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా చేయండి. రేపు మళ్ళీ నేను చేయలేదు సార్, నిన్న నాకు లింక్ ఓపెన్ అవ్వలేదు సార్ అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే మనం వీటిని హెడ్ ఆఫీస్‌కి పంపిస్తే వాళ్ళు చేస్తారు. సో, వాళ్ళకి డైలీ మనం షేర్ చేయలేం కదా!